నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ కోసం నిజంగా నేను చెప్పాలంటే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఛానల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఫైనల్లీ అంటే డ్రీమ్ కమ్ త్రూ అంటాం కదా, అట్లాంటి ఒక రోజు నాకు. అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ వచ్చింది. అండ్ ఈరోజు స్వామివారి గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే నాకు ఇచ్చిన సమయం మొత్తం అయిపోతుంది. అండ్ అందుకోసం అని చెప్పేసి నేను ఇంట్రడక్షన్ పూర్తిగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ ఒక్క మాట చెప్తాను, నాకు వారు ఎలా కనిపిస్తారనేది. కాషాయం కట్టుకున్న విప్లవకారుల్లా నాకు కనిపిస్తూ ఉంటారు వారే శ్రీ 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 త్రిదండి చిన్నజీరి స్వామివారు. స్వామిజీ నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ స్వామిజీ. అండ్ చాలా చాలా ధన్యవాదాలు స్వామిజీ. ఈ ధనుర్మాసంలో ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు, అలాగే చూస్తున్నాము. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు స్వామిజీ. 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఏదో చెయ్యాలని ఒక ఇది కావాలి అని మేము తీసుకున్నది కాదు. మిలిటరీలో జాయిన్ అయితే బాగుండునని ఉండేది. ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని. మా పెద్ద స్వామి వారు మొట్టమొదటి స్వతంత్ర సమర యోధులు. వారు ఉండే గ్రామంలో అర్జున్ కాలనీ పూర్తిగా దగ్ధం అయిపోయింది. సో వారు తమ ల్యాండ్ ఇచ్చి, అప్పట్లో పండితులకి పబ్లిక్లో ఇలా ఉపన్యాసాలు చెప్పడం అలవాట్లు లేవు. ఇప్పుడు వచ్చినవాడు రానివాడు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే. ధర్మం అనేది శాస్త్రాల్లోంచి రావాలి, గ్రంథాల్లోంచి రావాలి. అంటే దానికి ఒక ప్రమాణం కావాలి. ఎవరైతే పసిపిల్లలు వారి జీవితం కోసం చదువు, ఆ చదువు దగ్గరే జీవితం ముగిసిపోతుంది. మార్కుల ద్వారా వచ్చేటటువంటి గొప్పతనం ఎక్కువైంది. అక్బర్ చేశాడు, బాబర్ చేశాడు, జహాంగీర్ చేశాడు, లేదా ఔరంగజేబు చేశాడు. ఇదే మనం నేర్పుతున్నాం. దేశం నాది అనే భావన వ్యక్తిలో కలగకుండా ఆ వ్యక్తిలో క్షాత్రం అనేది ఎప్పుడు రాదు. ఇది మన ఇతిహాసాల్లో భారతంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు. అప్పటికి దీన్ని చెప్పారు అని అంటే ఎంత దృష్టి ఉండాలి. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టుకుంటూ వెళ్ళి, అయ్యో రామ రామాయణం ఈ జాతికి శాపం, పూర్తిగా లేకుండా చేస్తే జాతి బాగుపడుతుందని ఆయన అనుకున్నాడు. హరిజనులకు సంబంధించి అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం, సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామానుజుడు వారు. ఆ దివ్య దేశాల ప్రభావం ఒక వ్యక్తిని ఇంత ఉన్నతంగా తయారు చేసిందంటే, దేవాలయ భూములు స్వామిజీ కొన్ని లక్షల ఎకరాలు స్వామిజీ అన్యక్రాంతం అయిపోయినాయి. రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్సే వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్గా దాన్ని చేసుకోవడం చేత దేవుడు భూములు అంటే మా భూములే అని అనుకుని దేవాలయ పాస్తులకు మినహాయింపు ఇవ్వాలనే ఇంగితం దుర్యోధనుడికి కలిగింది, బ్రిటిష్ వాళ్ళకు కూడా కలిగింది. ఇప్పుడు మన వాళ్ళకి కలగట్లేదు. టీటీడీలోనే తిరుమల ఉంది, తిరుపతి ఉంది, కానీ తిరుమల మాత్రమే మాది. చరిత్రని మనం నాశనం చేసుకున్నా పర్లేదు, మా పబ్బం గడిస్తే చాలును అనుకునేటువంటి మనస్తత్వం. 100 ఏళ్ళు దాటిన మాన్యుమెంట్ని కనుక ఏమైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళకి మరణదండన విధించాలి. మన రిఫ్లెక్షన్ భారత్లో లైఫ్ ఎట్ 360 అని ఒక కార్యక్రమం చేస్తుంటాం స్వామీజీ. అయితే ప్రముఖుల స్వామీజీలది, ప్రవచనకర్తలు అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటి జీవితంలోని కొన్ని విషయాలు మేము తొంగి చూసి మన ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాదు, సరిపోయింది స్వామీజీ. స్వామీజీ కొన్ని విషయాలు అయితే ముఖ్యంగా స్వామీజీ నేను చూసినంత మట్టుకి ఒక 23 సంవత్సరాల వయసులో మీరు సన్యాస దీక్షను స్వీకరించారు అని. అయితే అంటే పూర్వాశ్రమంలో నాన్నగారు ఆయుర్వేద డాక్టర్. LIM అని ఉండేది అప్పట్లో. LIM లైసెన్స్డ్ ఇండియన్ మెడిసిన్. ఓకే. దాంట్లో హోమియో, ఆయుర్వేద అండ్ అలోపతిక్ ఓకే 3 ఉంటాయి. అది అప్పట్లో నడిచే కోర్స్. అప్పటికి MBBS వాజ్ నాట్ సో ఫేమస్. అప్పుడు LIMఏ సాగుతూ ఉండేది ఎక్కువగా. అప్పట్లో వచ్చినటువంటి ఆ బ్యాచెస్ లోంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వారు. అదే స్వామి, అదే అలాంటి మామూలుగా ఏంటంటే ఇంట్లో మధ్యతరగతి కావచ్చు, బిలో మధ్యతరగతి కావచ్చు, ఎవరైనా సరే మనం ఒక చదువుకున్నప్పుడు మన పిల్లలు అంతకు మించి చదవాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తారు. అయితే నాన్నగారు అప్పటికే డాక్టర్. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇటు సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నప్పుడు అంటే మీ ముందు కూడా చాలా సవాళ్ళు ఉంటాయి, ఎన్నో చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. 23 ఏళ్ల వయసు అన్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఏదో చేయాలి అని ఒక
సంకల్పంతో ముందుకు వస్తారు. అయితే మీరు ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముందుగా మీరు చెప్పింది ఎవరికి, ఎలా ఉండేది వారి స్పందన? మేము ఇది కావాలి అని మేము తీసుకున్నది కాదు. చిన్నప్పటి నుంచి విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస అయితే మాలో ఉండే, చదవాలి. అయితే మామూలుగా మనకి ఈ స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిన చదువు కాక జనరల్ నాలెడ్జ్ దాని మీద దృష్టి మాకు ఎక్కువ ఉండేది. సో మా ప్రాంతంలో ఉండేటటువంటి లైబ్రరీస్కి వెళ్ళి అక్కడ ఉండే పుస్తకాలు, చాలా వరకు పుస్తకాలన్నీ దాంట్లో చదివేవాళ్ళం. సైన్స్ సంబంధించిన పుస్తకాలు అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఏదైనా టెక్నికల్ సంబంధించినటువంటి విషయాలంటే చాలా శ్రద్ధ ఉండేది. ముఖ్యంగా దేశం కోసం ఏమైనా చేయాలి అనే తపన ఉండేది చదువుకునే రోజుల్లో. దానికోసమనే మిలిటరీలో జాయిన్ అయితే బాగుండునని ఉండేది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉండేది. 2-3 సార్లు ట్రై చేశాను కూడా వాళ్ళ దగ్గరికి, కానీ సెలెక్ట్ కావన్నారు వాళ్ళు. అంచేత మేము దాంట్లోకి వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పటికీ వాళ్ళని చూస్తే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది, అలాంటిది ఏదైనా చేయాలి అనే తపన కూడా ఉంటూ ఉంటుంది. సో ఆ రకంగా ఎక్కువగా సైన్స్ సంబంధించినటువంటి పుస్తకాలు, నక్షత్రాలకు సంబంధించి, గ్రహాలకు సంబంధించినటువంటి రకరకాల పుస్తకాలు. అప్పట్లో మొదట్లో మనకి మంచి సాహిత్యం వచ్చేది. ఆ తర్వాత మన ఆంధ్రపత్రిక, ప్రభ డైలీస్లో వీక్లీ సెకండ్స్ వచ్చేవి. ఓకే. క్లాసికల్ వర్క్స్ని చాలా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు దాంట్లో. అవన్నీ కూడా చదువుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా అవే చదువుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అలాగా. సో మాలో కొద్దిగా దైవం మీద శ్రద్ధ కంటే సమాజం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది. అన్ని రకాలుగా మాకు ఇప్పటికే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు దైవం మీద కూడా అంతే ఈక్వల్గానే ఉంది. కానీ అప్పట్లో ఒక రకమైనటువంటి ఒక రకమైన నాస్తికత అని చెప్పచ్చు, రేషనలిజం, ఒక హేతువాద ప్రవృత్తితోటే ఉండేవాళ్ళం ఎప్పుడూ. అయితే ఒక అనుకోని సందర్భాల్లో మా పెద్ద స్వామి వారితోటి పరిచయం ఏర్పడింది, మా గురువు గారితో. వారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఒక సందర్భంగా. సరే, వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని చూసిన తర్వాత వారితోటి కొద్దిసేపు మాట్లాడే అవకాశం కలిగిన తర్వాత మాకు స్టెనోగ్రఫీతో పరిచయం ఉండేది. సో వారు అప్పుడు ఒకనాటి ఉదయం నలుగురిలో ఉండేటప్పుడు, తీర్థగోష్ఠి ఉదయం పూట జరిగేటప్పుడు మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని వారు కూడా ప్రకటించడంతో మాలో ఒక ఉత్సాహం కలిగింది. అయితే నేను స్టెనోగ్రాఫర్ని, మీకు కావాలంటే నేను ఏదైనా చేసి పెడతాను అని వెళ్ళామన్నమాట. సో అలాగ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వారితోటి కొంతకాలం గడిపిన సందర్భాల్లో మాలో కలిగేటటువంటి సంశయాలకి, మాలో కలిగినటువంటి జిజ్ఞాసకి సమాధానాలు క్రమక్రమంగా దొరికేవి. ఆ తర్వాత వారు ఆదేశించినట్లుగా ఉండడం మంచిది అని అనిపించింది. సో వారు చదువుకోవడానికని, వేదాంత శాస్త్రాన్ని చదువుకోవడానికని పంపించారు. అది మేము చదువుకున్న తర్వాత ఈ మార్గంలో ఉంటే మంచిది అని వారు భావించారు. వారి ఆదేశాన్ని శిరసా వహించి ఆ మార్గంలోకి వారు ఏ యాక్టివిటీస్ని అయితే వారు చేస్తూ ఉండేవారో, ఏ యాక్టివిటీస్ని వారు ఆరంభం చేశారో వాటిని చక్కగా కొనసాగించడం, వాటిని అభివృద్ధి పరచడం. మాకంటూ ఒక ప్రత్యేకించి ఏం పెట్టుకోవడం అనేది ఉండకూడదు. వారు ఏది చేశారో దాన్ని మనం వారింత జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో ఈ మార్గంలోకి రావడం జరిగింది. అయితే నేను చూశాను స్వామిజీ, కొన్ని అంటే మీకు సంబంధించి నేను చూస్తున్నప్పుడు, అంటే వారు పరమపదించిన తర్వాత
మీరు తీసుకున్నారు సన్నాహాశ్రమంలోకి అనేది అవును. చూశాను. అండ్ దాంతో పాటుగా అంటే ఆ సమయంలో ముఖ్యంగా అంటే పెద్ద స్వామి వారు ఒక సమాజాన్ని వాళ్ళు నెలకొల్పారు. చాలా అద్భుతమైనటువంటి సమాజాన్ని. అంటే వారి చేస్తున్నటువంటి పనులను మీరు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు దీనిలోకి వచ్చారు. వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చాలా పెద్ద సమాజం అది స్వామివారు నెలకొల్పింది. అక్కడి నుంచి మీరు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా అవసరమా అనేవాళ్ళు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉంటారు. మీరే ఎందుకు వేరే అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు. అలా కాదు కదా, శిష్యులున్న సన్యాసాశ్రమంలోకి రావాలంటే ఎవరు సిద్ధపడరు కదా. అన్నీ వదిలిపెట్టేసి రావాలి, ఇల్లు వాకిలి వదిలిపెట్టేసేయాలి, ఇందులో ఉండాలి అంటే సాధారణంగా పెద్దగా అంత త్వరగా సిద్ధపడరు. మా పెద్ద స్వామి వారు మొట్టమొదటి స్వతంత్ర సమర యోధులు వారు. 1920s నుంచి కూడా వారు స్వతంత్ర సమర పోరాట వీరులకు అందరికీ కూడా సహాయం చేస్తుండారు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా సహాయం చేసేవారు. అంటే వాళ్ళలో ఎప్పుడైనా డిసీజెస్ వచ్చినా, లేదు వాళ్ళకి ఏవైనా తయారు చేయడానికి కొంత ధన సహాయం కావాలన్నా, అప్పట్లో కాకినాడ బాంబ్ కేస్ అని చాలా ఫేమస్ కేసు ఒకటి ఉంది 1920sలో. మొట్టమొదట బ్రిటిష్ కలెక్టర్ మీద మన వాళ్ళు ఒకళ్ళు బాంబు వేశారు ఒక సందర్భంలో. ఇట్ వాజ్ వెరీ వెల్ స్పోకెన్ ఆఫ్ ఇన్సిడెంట్ అనమాట ఆ రోజుల్లో. తర్వాత కూడా అనుకోండి, ఆ సందర్భంగా భయంకరాచార్యను ఆయన ఉండేవారు. సో ఆయన ఈ కార్యక్రమాన్ని చేసింది, ప్లాన్ తయారు చేసి దాంట్లో ఆ బాంబుల్ని తయారు చేసుకుని వాటిని వేయడం అదంతా మొత్తం అప్పట్లో ఆయన చేశారు. ఆయన్ని తర్వాత పట్టుకున్నారు, అండమాన్ జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉండే రోజుల్లో ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది. సరే క్యాన్సర్ వచ్చింది కదా అని వారు అక్కడి నుంచి పంపించారు బయటికి. అప్పుడు మెడ్రాస్ తీసుకొచ్చారు. వారికి వీరు వెనకాతలు ఉండి కావాల్సిన ట్రీట్మెంట్, వారికి కావాల్సినటువంటి సహాయం అదంతా మొత్తం వీరు చేయించేవారు. మా గురువు గారు చేసేవారు అప్పట్లో పూర్వాశ్రమంలోనే. సో అలాగా 1930s 35 సుమారుగా వారుండే గ్రామంలో అక్కడి హరిజన కాలనీస్ పూర్తిగా కాలిపోయి, యూజువల్గా హరిజనులంతా పాకల్లో ఉండేవారు. సుమారుగా ఒక 128 హౌసెస్ ఉండేటటువంటి హరిజన్ కాలనీ పూర్తిగా దగ్ధమైపోయింది. అప్పుడు మా పెద్ద గురువు గారు అంటాము, వారిని పెద్ద స్వామి వారు అంటాము. సో వారు తమ ల్యాండ్ ఇచ్చి 128 పక్కా హౌసెస్ కట్టారు వాళ్ళ కోసం. మన ఇండియాలో ఫస్ట్ హరిజన కాలనీ విత్ పక్కా హౌసెస్ 1935లో దాన్ని కట్టించారు. 38లో దాన్ని వాళ్ళకందరికీ కూడా మళ్ళీ అందజేశారు. అప్పట్లో వివి గిరి మన పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అప్పట్లో లేబర్ మినిస్టర్గా ఉండేవారు. సో ఆయనని ఇన్వైట్ చేసి దాన్ని ఓపెన్ చేయించి వాళ్ళందరికీ ఇచ్చారనమాట. ఇప్పటికీ గోదావరి జిల్లాలో ఆ కాలనీకి వాళ్ళు స్వామివారి పేరే పెట్టుకున్నారు, శ్రీమన్నారాయణ హరిజన్ కాలనీ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు 1935 and 38. సో ఆ రకంగా వారికి ఈ స్వతంత్ర పోరాట కాలంలో గోసేవ చేయడం. అప్పట్లో అరిష్టాలు వచ్చాయి బాగా, వానలు లేక అనావృష్టి, పిల్లల్ని అమ్మేసుకునేవారట డబ్బుల కోసం అని. అలా అంత దారుణంగా ఉండే ఒక పరిస్థితి. అప్పుడు వీరు రైతుల దగ్గరికి తిరిగి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క గడ్డి కట్ట అలా సేకరించి మొత్తం ఆ గోవులకి కావలసినటువంటి ఆహారాన్ని అందివ్వడం. ఉన్నవాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాడి పక్కన పారవేసినటువంటి వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ సేకరించి వాటన్నిటిని కూడా అవసరం ఉండేటువంటి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఖద్దర్ని నేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత నేయించి వాళ్ళ
పరిచయం ఉండే వాళ్ళందరి చేత కూడా ఖద్దరు నేయించి ఆ ఖద్దర్ని నేసిన వాటిని భుజాల మీద వేసుకుని వీళ్ళే ఇంటింటికి తీసుకెళ్ళి దాన్ని సేల్ చేసి ఖద్దరు ఉద్యమంలో అన్నమాట అప్పట్లో. సో ఇట్లాగా చాలా రకాలుగా స్వతంత్ర సమర పోరాటపు కార్యక్రమాల్లో చాలా చేస్తూ ఉండేవారు అప్పట్లోట. వారి చరిత్రలో మాకు తెలిసినదే. వారు ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు వీరు కూడా దాంట్లో పాల్గొనడానికని వీరు బయలుదేరుతుంటే వీరితో పాటు ఇంకొక ఆయన ఉండేవారు. వీరి చిన్ననాటి మిత్రుడు, మంచి స్కాలర్లీ పర్సన్ ఆల్సో. ఆయన వేదాంతి, న్యాయ వేదాంత విద్వాన్ అనమాట, గోపాలాచార్యులు గారి. వారు నిరాహార దీక్ష పెట్టుకుని దేశం కోసం పోరాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ధర్మం కోసం పోరాడేవాళ్ళు ఎవరు లేరు. దేశానికి స్వాతంత్ర్యం ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన ధర్మం కదా, అది లేకపోతే స్వాతంత్రం వచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి? అలాంటి దాన్ని నిలబెట్టగలిగే అర్హత మీకుంది. ఎందుకంటే వీరు వారిద్దరు కలిసి వేదాంత శాస్త్రాలు చదువుకున్నారు, తర్క గ్రంథాలు చదువుకున్నారు. వీరు డాక్టర్గా వీరి పనులు వీరు చేస్తున్నా వారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. ఓకే. పెద్దస్వామి వారు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉండేవారు. వారు పూర్వాశ్రమంలో వారికి 4వ సంతానం కలిగినప్పుడు ఆ గ్రామంలో వీరేమో ఈ స్వతంత్ర వీరుల కోసం సేవ చేయడానికి వీరు మెడ్రాస్ వెళ్ళారు. ఆవిడ డెలివరీకి రెడీగా ఉండగా, కానీ వీరు వచ్చేటప్పటికి ఆవిడ డెలివరీ అయ్యి చూసేవాడు సరిగా లేక బేబీ బార్న్, కానీ ఆ లేడీ పాస్ అవే. అది వీరికి కొంచెం మనసుకి బాధ కలిగి, గ్రామ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందించగలిగే వ్యక్తులు లేరు కనుక తమ పిల్లలందరినీ డాక్టర్స్ చేయాలి, గ్రామాల్లో వాడు పని చేయాలి అని వారు పిల్లల్ని డాక్టర్స్ కింద చేశారు. అప్పట్లో LIMఏ ఉండేది, మెడ్రాస్ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. సో వీళ్ళంతా మెడ్రాస్ వెళ్ళి చదువుకున్నారు. సో అట్లాగా వారికి దేశ భక్తి ఉండేది, దేశ సేవ చేస్తుండేవారు. ధర్మసేవ కోసం గ్రంథాలను చదువుకోవడం, ప్రజలకి ఉద్బోధ చేయాలంటే పండితులకి. అప్పట్లో పండితులకి పబ్లిక్లో ఇలా ఉపన్యాసాలు చెప్పడం అలవాట్లు లేవు. ఇప్పుడంటే మనకి ఇప్పుడు వచ్చినవాడు రానివాడు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే ఇప్పుడు. కానీ అప్పట్లో ఉపన్యాసాలు చెప్పడం అంటే పండితులకి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి, వాడి గ్రంథాలు చెప్పడం వచ్చును. చాలా సుష్టుగా జ్ఞానం ఉండేది. పంక్తి చదువుతూ పంక్తి మీద పాఠాలు చెప్పేవాళ్ళు. మంచి స్కాలర్లీ పీపుల్ ఉండేవారు. కానీ ప్రవచనాలు అనే పద్ధతి అలవాటు లేదు వాళ్ళు. ఇది అలవాటు చేయాలి అని అప్పట్లో ప్రతి నెలకి 2 నెలలకి సభలు పెట్టి, ఆ సభలకి ఆ పండితులందరినీ పిలిచి వాళ్ళకి విషయాలు ఇచ్చి, మీ గ్రంథాల్లోంచి ఈ విషయాన్ని మీరు చెప్పాలి అని దాన్ని వినడానికి 10 మంది జనాల్ని సేకరించి వాళ్ళకి ఎలా చెప్పే ఒక అలవాటు చేయాలి. వీళ్ళంతా రేపు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాలకు కావాల్సినటువంటి ధార్మిక ప్రవృత్తిని వీళ్ళు అలవాటు చేయాలి. లేకపోతే స్వాతంత్ర్యం వస్తుంది, బట్ ధర్మాన్ని మనం మర్చిపోయిన తర్వాత స్వాతంత్ర్యానికి అర్థమే లేకుండా పోతుంది. ఇది వారి యొక్క ఆశయం. అంతవరకు చేశారు. కానీ వీరు ఉప్పు సత్యాగ్రహం కోసం బయలుదేరేటప్పటికీ అప్పట్లో వారు గోపాలాచార్య స్వామి వారిని, మీరు వెళ్ళారంటే ధర్మానికి రక్షకులు ఎవరు ఉండరు, మళ్ళీ ధర్మాన్ని చెప్పగలిగే వ్యక్తులు కావాలి సార్. అంచేత మీరు దానికంటే ఇది మొదట అవసరం కనుక దీనికి రండి. దానికి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని చేసేవాళ్ళు ఎవరు లేరు. దేనికి లేరో దానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది మన బాధ్యత. సమాజం మీద ఉండే బాధ్యతను బట్టి అంచేత మీరు దీనికి రండి అని వారిని ఇటుపక్కకి తీసుకొచ్చి మెల్లిగా ఈ సన్యాసాశ్రమంలోకి వారు వచ్చేట్టుగా చేయగలిగారు అన్నమాట గోపాలాచార్య గారు. వారి దగ్గరికి పంపించారు మమ్మల్ని, మా పెద్దస్వామి గారు చదువుకోవడం కోసం. అదే స్వామిజీ, అంటే నార్మల్గా బయట
అంటే సన్యాసాశ్రమం అనగానే ఏంటి అంటే అంటే దీనికి ఏమో ఎడ్యుకేషన్ అవసరం లేదు, కాఫీ కట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది అనేటటువంటి ఒక భావన కామన్ గా ఉంది, నార్మల్ గా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, నేను వింటా ఉంటాను బయట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళే అనేటటువంటి ఒక భావన ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏదైతే మీరు ఇప్పుడు అన్నారో ధర్మరక్షణ అని, కొందరు ధర్మరక్షణ అనే పేరుతో మాట్లాడుతూ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మేము ధర్మాన్ని రక్షిస్తున్నామని. స్వామీజీలు ఏంటి ఎంతసేపు వాళ్ళ పీఠాలు వ్యవస్థలు అంత మట్టికే అని. అయితే ఈ సన్యాసాశ్రమం స్వీకరించడానికి అర్హత పొందటానికి ఖచ్చితంగా నియమం ఉంటుంది, దాంతో పాటుగా చదువుకోవాల్సింది ఉంటుంది. నేను ఒకటి చూశాను స్వామిజీ, డి శ్రీనివాస్ గారు చేసినటువంటి డాక్యుమెంటరీ మీ పైన. దాంట్లో భాగంగా చూస్తున్నప్పుడు అనేక పరీక్షలు అవన్నీ పక్కన పెడితే 48 గంటలు అంటే పడుకోకుండా తినకుండా ఉన్నారు అనేటటువంటిది కూడా నేను చూశాను. అంటే నేను ఎక్కడ వినలేదు యాక్చువల్గా ఇటువంటివి. దాని గురించి ఒకసారి. అంటే సన్యాసం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇంకా ఒక వ్యక్తికి జీవితంలో భౌతికమైన సుఖాల మీద విరక్తి కలిగితే కాషాయాన్ని ధరించి తను సాధువుగా జీవించవచ్చు. సో అది ఒక రకం. అది కూడా మనం కాదు అని అనడానికి ఏం లేదు. తనలో ఉండేటువంటి విరక్తికి చిహ్నంగా ఉంటాడు. అది ఒక రకమైనటువంటి సన్యాసం అంటాం. లేదు, ఏదైనా ఒక సేవ చేయడానికి ఒక సంస్థాగతంగా ఉండాలి అని అనుకుంటూ కాషాయాన్ని మాత్రం ధరించి దాంతో ఆ సేవా కార్యక్రమాల్లో మగ్నమై ఉండడం అనేది ఒక రకమైన సన్యాసం. రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం తిరుమల కొండ మీద దాన్ని సంస్కరించిన తర్వాత, తిరుమల వెంకటేశ్వరుడు ఎవరో తెలియకుండా ఉండేది ఆ రోజుల్లో. ఓకే. సో దానికి ఒక సంస్కారం జరిపి శంఖచక్రాలు స్వామికి సమర్పణ చేసి నుదుట నామాన్ని దిద్ది ఆ స్వామిని ఫలానా అని నిరూపణ చేసి దానికి ఎంత వ్యవస్థాగతం చేసేదాన్ని. ఆ చేసిన వ్యవస్థ చూడాలి అని అంటే గృహస్థులైతే సరిగా చూడడానికి అవకాశం కుదరదు కనుక, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ అంతా ఫ్యామిలీ మీద ఉంటుంది. అందుచేత అలాంటిది ఉండకుండా ఉండాలి అని తన దగ్గర ఉండేటటువంటి శిష్యుల్లో ఒక అతనికి సన్యాసాన్ని ఇచ్చి కాషాయ ధారణ చేసి అతను ఒక ఏకాంగిగా ఉండేవాడు. ఏకాంగి అంటే సన్యాసికి కాషాయము, కమండలము, దండము అని ఉంటాయి. ఇది అంగాలు. అతను ఒకటే అంగం అంటే వస్త్రం ఒకటే ధరిస్తాడు. అంటే అతన్ని ఏకాంగి అని అంటారు అన్నమాట. సో ఏకాంగిగా ఉండి సేవలు చేయి నువ్వు, వెంకటేశ్వర స్వామి యొక్క నిర్వహణ బాధ్యతని నువ్వు చూడాలి. ఎందుకంటే అప్పట్లో అదంతా అరణ్యం, టీకారణ్యం తిరుమల అంటే. ఇప్పుడంటే అక్కడ వెళ్ళడానికి పోటీలు పడి పెడతారు, కానీ అప్పట్లో అసలు ఎవరు ఉండేవారు కాదు. అక్కడ భయంగా ఉండేది. అంటే అలాంటి చోట్ల ఉండి నువ్వు ఆ సేవలు చేసి జాగ్రత్తగా ఆలయాన్ని చూస్తూ ఉండు, దేవుడికి సేవల్లో ఏ కొరత రాకుండా చూడాలి అని ఒక అతన్ని పెట్టారు. కొంతకాలం అయిన తర్వాత కాస్త ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక వ్యక్తి చాలకపోయేటప్పటికీ ఆ పెట్టినటువంటి వ్యక్తికే దండాన్ని ఇచ్చి దండి సన్యాసిగా మార్చి త్రిదండి సన్యాసిగా అతనికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి అతని కింద మళ్ళీ 4 ఏకాంగుల్ని పెట్టారు. ఇప్పుడు ఏకాంగులు అని అంటుంటారు అక్కడ. సో వాళ్ళని ఏర్పాటు చేసి అవసరం ఏర్పడ్డప్పుడు రాబోయే కాలంలో ఇంకా మరి కొంతమందిని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని ఒక అవకాశాన్ని కలిగించారు అని మనకి గ్రంథం చెప్తాను. సో అలాంటి సన్యాసం ఒక రకమైన సన్యాసం. కానీ ప్రసిద్ధంగా వచ్చే పరంపరల యొక్క సంరక్షణ కోసం ఇప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, శుద్ధాద్వైతమని, అచింత్య భేదమని, ఇలా రకరకాలు. అంటే తత్వాన్ని నిర్ణయం చేసేటటువంటి విధానం. వేదాలని అంగీకరించి వేదాల్లో చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని అది 1, 2, 3 లేదా అసలు అనేకమా, ఏకమా, రూపం ఉందా లేదా, గుణాలు ఉన్నాయా లేవా, అది అల్టిమేట్ తత్వానికి వాటి నిర్ణయాన్ని చేయడం కోసం ఏర్పడ్డ ఒక సంప్రదాయం అది.
అది ఒక పరంపరాగతంగా వచ్చేటటువంటి సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయ సంరక్షణ కోసం అని ఎత్తులుగా తయారయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆ స్థాయికి వచ్చిన తర్వాతనైనా లేదా ముందే దాని తగినటువంటి గ్రంథాలని అధ్యయనం చేసి దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ సన్యాసిగా ఆ స్థానాన్ని అలంకరించి ఉంటారు. అది పీఠం అంటారు. సో అలాంటి పీఠాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు శాస్త్రం చదివిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు మాట్లాడింది ప్రమాణం కావాలి. ఊరికే అక్కడ స్థానాల్లోకి ఉండటం కాదు. ధర్మాన్ని రక్షించాలి అని అంటే ధర్మం అనేది ఆకాశంలో దొరికే వస్తువు కాదు కదా, వేరే బజార్లో దొరికే వస్తువు అంతకంటే కాదు. ధర్మం అనేది శాస్త్రాల్లోంచి రావాలి, గ్రంథాల్లోంచి రావాలి. అంటే దానికి ఒక ప్రమాణం కావాలి. నేను చెప్పిందే విసన్న చెప్పింది వేదం అన్నట్టుగా ఉంటుంది కదా. దానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం అథారిటీగా ఉండాలి. ఆ గ్రంథాన్ని వాడు చదివి ఉండాలి, అవసరమైన వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి, అందులో ఉండేటువంటి తత్వాన్ని వివరించగలిగి ఉండాలి, అలాంటి వాళ్ళని ఆదరించగలిగి ఉండాలి. సో ఇవన్నీ ఉండాల్సినటువంటి లక్షణాలుగా వాటిని నిర్వహించగలిగేటువంటి యోగ్యత ఒక వ్యక్తికి కలిగించి పీఠం మీద కూర్చోబెట్టడం కానీ, లేదా పీఠం మీద ఒక వ్యక్తిని చిన్న వయసులోనే కూర్చోబెట్టి అతనికి ఆ యోగ్యతల్ని ఒక్కొక్కటి కలిగించడం కానీ, ఇటుకన్నిటికన్నా ఎలాగైనా జరగచ్చు. అది మనకి ప్రామాణికంగా ఉండేటువంటి సన్యాసం అంటే అది. అప్పుడు వాళ్ళు దండి సన్యాసులు, ఏకదండ లేకపోతే త్రిదండ. ఇప్పుడు అద్వైత సంప్రదాయం అనుకోండి, వాళ్ళు ఏకదండమే ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి త్రిదండి అని అంటారు, త్రిదండి సన్యాసం అంటారు. సో ఇలాంటి వాళ్ళైతే కొంచెం ఆధికారికంగా ఉంటారు. అద్భుతం స్వామీజీ. ఇది ఒక రకమైనటువంటి ప్రామాణికంగా ఉండాల్సినటువంటి సన్యాసం. దానికి శాస్త్రం కావాలి. అంచేత ధర్మరక్షణ అనేటటువంటిది కంఠబలంతో సాధించాల్సింది కాదు, దాని శాస్త్ర బలంతో సాధించాల్సింది. శాస్త్రం చదివినటువంటి వ్యక్తులు దాంట్లో కనుక దిగి ఉంటే అది సరైనటువంటి న్యాయం చేయడానికి అవకాశం కలుగుతుంది. అది లేని వాళ్ళు వస్తే అలంకారంగా ఉంటుంది. అదే స్వామి. అయితే ఈ రోజు నిజంగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. దీంట్లో భాగంగా ఏంటి అంటే భారతదేశం ముఖ్యంగా పెద్దస్వామి వారితో వారు చెప్పినట్టుగా ధర్మం నిలబడాలి, ధర్మం నిలబడితేనే దేశం బాగుంటుంది అనే అద్భుతమైనటువంటి మాట. ఈ రోజుకి ధర్మం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ది సేమ్ టైం భారతదేశంలోనే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందువులు తగ్గిపోతున్నారు. దాదాపుగా 10 రాష్ట్రాలు, 11వ రాష్ట్రం కూడా యాడ్ అవ్వబోతుంది. అక్కడ హిందువులు మైనార్టీలకు వస్తున్నారు. అంటే శాస్త్ర అధ్యయనం, వన్ మోర్ థింగ్, శాస్త్రం నార్మల్ వ్యక్తులకి కూడా అందకపోవడం దీని ఒక కారణం అనుకోవచ్చా? అక్కడ చెప్పేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళని తయారు చేసుకోవాలి, దానికి రక్షణగా ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక కారణం. రాజకీయ కారణాలుగా వాళ్ళు కేవలం జబర్దస్తితో ఆక్రమించి వాళ్ళని నిర్మూలన చేసే స్థితులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు మనకి కాశ్మీర్ లాంటి చోట్ల అక్కడ మరి విజ్ఞానానికి అది మూల స్థానంగా ఉండేది. కాశ్మీర పండితులు అనంటే చాలా ప్రామాణికులు, ప్రాచీనంగా ఉండేటువంటి సంస్కృత గ్రంథాలు ఎన్నో ఆ ప్రాంతాల్లోంచి వచ్చాయి. వాళ్ళందరినీ కాశ్మీర పండితులు అని అనేవారు. అసలు అక్కడికి వెడితే అది ప్రమాణం అన్నమాట. ఎందుకంటే శంకరాచార్యుల వారి కాలంలో వారు కూడా కాశ్మీరానికి వెళ్ళారు. అక్కడ శారదా పీఠం అని ఉండేది. ఈరోజు పిఓకేలో పాక్ అక్కిపెట్టి కాశ్మీర్లో ఆక్రమిత భూభాగంలో ఉంది ఇప్పుడు అది. అవును, అదేం లేదు, దాన్ని కొట్టిపారేసినటువంటి శిథిలాలు ఉన్నాయి అక్కడ. ఆ శారదా పీఠానికి శంకరాచార్యుల వారు వెళ్ళినట్టుంది. అక్కడ ఉండేటటువంటి ఒక బ్రహ్మసూత్రాలకి, వేదవ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి ఆయన 2వ తరపు శిష్యుడు, ఆయన శిష్యులకి శిష్యుడు అయినటువంటి బోధాయనుడు అనేటువంటి ఒక మహనీయుడు దానికి ఒక వ్యాఖ్యానం రాసి పెట్టుకున్నాడు. ఆయన ఆ వ్యాసుడు చెప్పిన ఆయన భావానికి అనుగుణంగా ఉండే, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉన్నప్పుడైతే వాళ్ళ భావాలు
కొంచెం నేరుగా అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వ్యాసుడు చెప్పింది ఇదా కాదా అని ఈవేళ మనం చెప్పాలంటే కష్టం, ఎందుకంటే చాలా అంతరం ఏర్పడింది మధ్యలో. కానీ ఆయనకి జస్ట్ 2 తరాలే కనుక అంత డిస్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అప్పటికి ఉండదు. దానికి తగ్గట్టుగా ఆయన ఒక వృత్తి గ్రంథం రాశాడు. ఆయన బోధాయన వృత్తి అనే పేరు దానికి. బ్రహ్మసూత్రాలకి వేదవ్యాసుల యొక్క హృదయం దాంట్లో మనకి చక్కగా తెలుస్తుంది కనుక దాన్ని సాధించాలి అని రామానుజుల వారు కూడా తర్వాత అక్కడికి వెళ్ళినట్టుంది. అంటే అప్పటికి అది చాలా పెద్ద గ్రంథాలయం, దాంట్లో ఉండేటువంటి గ్రంథాలు అపారం. దాన్ని నేర్చినటువంటి విద్వాంసులు కూడా అక్కడ ఉంటున్నారు. మరి ఈవేళ చూస్తే అక్కడ సున్నా, ఏమీ లేదు అక్కడ, అంతా మొత్తం నాశనం అయిపోయింది. వారందరూ కూడా మృత్యువుల పాలయ్యారు, అంతా హననానికి గురయ్యారు, వాళ్ళంతా రకరకాల కష్టాలకు లోనయ్యారు. వాళ్ళు ఉండే కొద్ది మంది కూడా అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యే తర్వాత ఢిల్లీకి వచ్చేసారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేక అన్ని వైపులకి మొత్తం చెదిరిపోయారు. తర్వాత ఇలా అయిపోయింది. అదృష్టం కొద్ది 370 పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాస్త దానికి పూర్వస్థితిని కలిగించే ఆలోచన ఏర్పడింది. ఆలోచన వరకు వచ్చింది. ఇప్పుడు ప్రయత్నం ఇంకా చాలా జరగాల్సింది. అంటే అంత విజ్ఞాన భాండాగారం లాగా ఉండేటటువంటి స్థానం కూడా రాజకీయ కారణాల చేత, ఆక్రమణల యొక్క ప్రభావం చేత శూన్యమైపోయింది. అంచేత కొన్ని చోట్ల అట్లాగా అవడానికి అవకాశం ఉంది. అది పండితుల లోపం వల్ల అని అనడానికి, ఆ పండితులకే ప్రాణాలకి హాని ఏర్పడ్డప్పుడు, అంటే అలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అక్కడ ఒక శూన్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయితే నిజం స్వామీజీ. అండ్ మరొకటి, ఇంతకుముందు మీరు అన్నారు అంటే వేదాంత శాస్త్రం అధ్యయనం చేశారు అని. అయితే ఫిలాసఫీ అంటూ ఉంటాం. ఈరోజు ఒక్కసారి మనం గూగుల్ చేస్తే హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఫిలాసఫీ ఆర్ ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే మనకు అరిస్టాటిల్ పేరు వస్తుంది స్వామీజీ ఫస్ట్. ఆ తర్వాత ఇంకొంచెం రీసెర్చ్ చేసి కొంత ఓపికతో లోపలికి వెళ్తే ఇంకొంతమంది సైంటిస్టుల పేరు వస్తుంది. ఇంకొంచెం వెళ్తే ఆ సైంటిస్టులు భగవద్గీతలో ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు అని, అది మేము చదివాము అనేది వస్తుంది. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు స్వామీజీ. అయితే ఈ వేదాంత శాస్త్రం ఇంతకుముందు ఏంటి అంటే గురుకుల వ్యవస్థలో విద్యార్థులకు అందరికీ నేర్పేవారు అని నేను విన్నాను. ఈరోజు అది అసలు అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఎక్కడ లేదు స్వామీజీ. అండ్ ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరైతే పసిపిల్లలు వారి జీవితం కోసం ఆ చదువు దగ్గరే జీవితం ముగిసిపోతుంది. ఐఐటీల్లో, IIITల్లో లక్షలాది మంది స్వామీజీ. వాళ్ళకి ఏం చెప్పొచ్చు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? ఇదివరకు రోజుల్లో అంటే గురుకుల వ్యవస్థ ఉండేటటువంటి రోజుల్లో స్వాతంత్రం రాకముందు అనుకుంటే చాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం నాశనం చేసుకున్నాం. స్వాతంత్రం రాకముందు దాకా కూడా చాలా పకడ్బందీగా గురుకుల వ్యవస్థతోటి గ్రంథ అధ్యయనాలు జరుగుతూ ఉండేవి. సో ఆ రోజుల్లో వాళ్ళకి విద్యా అభ్యాసం అనేటటువంటిది జ్ఞాన సముపార్జన లక్ష్యంగా సాగేది. ఇప్పుడు ధనార్జన లక్ష్యంగా సాగుతుంది. అద్భుతమైన మాట. విద్య ఇప్పుడు స్కూల్లో చదువుకునే వాడికి నువ్వు ఎందుకు చదువుతున్నావో సర్టిఫికేట్ కోసం, పై క్లాస్కి వెళ్ళడం కోసం. సరే, చివరి క్లాస్ దాకా వచ్చావు అనుకో, నువ్వు తర్వాత ఏం చేస్తావు? డిగ్రీ చదువుతావు. డిగ్రీ చదివాక ఏం చేస్తావు? పీజీ చేస్తావు. పీజీ చేశాక మంచి ఉద్యోగం సంపాదిస్తా, దాంతో పైసలు వస్తాయి, దాంతో సుఖాలు వస్తాయి. సో మనిషి జీవితానికి లక్ష్యం ధనార్జన, సుఖమయ జీవితం అని అనుకుంటూ ఇప్పుడు విద్య సాగుతుంది. ఇప్పుడు కానీ నిజానికి ధనం అనేది మనిషికి సుఖాన్ని ఇవ్వదు. ధనం సుఖానికి సాధనాల్లో కొన్నిటిని చూపించగలుగుతుంది తప్ప సుఖాన్ని ధనం ఇవ్వలేదు. ధనం అనేటటువంటిది రకరకాల ఉపద్రవాలతో కూడుకుంటుంది. మనిషికి సుఖం రావాల్సింది లోపల నుంచి రావాలి. అది బయట నుంచి కొనుక్కుంటే దొరికేది కాదు, అది లోపల నుంచి రావాలి. లోపల రావాలంటే వాడికి జ్ఞానం కలగాలి. అర్జునుడికి అది లేకపోవడం చేతనే ఆత్మజ్ఞానం కలిగించడం ద్వారా ఇతని దుఃఖాన్ని పోగొట్టాలి అని అనుకుని భగవద్గీత ఉపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. లేకపోతే అసలు మొట్టమొదటి శరీరం లక్షణాలు, ఇవి ఆత్మ లక్షణాలు యుద్ధం చేయనా మా అన్న అని అడిగితే
శరీరం ఆత్మ ఇదేమిటి ప్రారంభించాడైనా అని అనిపిస్తుంది కొంచెం ఆలోచించేవాడికి. కానీ దానికి కారణం మనిషికి సుఖం అనేటటువంటిది లోపల నుంచి రావాల్సింది, లోపల ఏముందో తెలియాలి. అది ఎంతవరకు మన తర్కానికి నిలబడుతుంది అనేది కూడా తెలియాలి. ఇప్పుడు కేవలం శాస్త్రం చదివే తర్కానికి విరుద్ధంగా ఉంటే కష్టం కదా. అంచేత రెండూ ఉండాలి, దానికి తార్కికత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, రెండూ ఉండాలి. ఇది ఆవేళ మనకి భగవంతుడు చెప్పాడు అర్జునుడి విషయంలో. లోపలికి సంబంధించిన జ్ఞానం కలగనిదే బయట ఎన్ని చేసినా వ్యర్థము. ఇవి తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించేవి. యూనివర్సిటీస్ లాంటి చోట్ల, కాలేజెస్ లాంటి చోట్ల, స్కూల్స్ లాంటి చోట్ల స్టూడెంట్స్ సెన్సిటివ్ అయిపోయి ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి? బికాజ్ వాళ్ళకి లోపల ఉండేటటువంటి తత్వానికి సంబంధించినటువంటి అవగాహన అనేది శూన్యం, ఏమీ లేదు. బయట ఉండేటువంటి నేను ఏ చదువు ఎంత సంపాదిస్తే అంతే. ఇదివరకు రోజుల్లో మా చిన్నప్పుడు 60 మార్కులు దాటి ఎవరికైనా వచ్చాయంటే వాడిని సమాజం అంతా పూజించేది. 60 మార్కులు దాటితే 60 మార్కులు దాటాయి, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే వాడిని చూస్తే అసలు మిగతా వాళ్ళంతా శిరస్సు నుంచి నమస్కరించి అంత ఉండేది. చాలా హైలీ ఇంటలెక్చువల్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు 99.98 వచ్చినా వాడు పక్కవాడికి 99.99 వస్తున్నాయి కనుక వాడికంటే నాకు 0.01 తక్కింది కనుక నేను బతకడం వేస్ట్ అనుకుంటున్నాను. అంటే మార్కులు లక్ష్యం అయింది, మార్కుల ద్వారా వచ్చేటటువంటి గొప్పతనం ఎక్కువైంది, తద్వారా వచ్చేటటువంటి నౌకరీ పైసలు ఇవి దృష్టి మనిషికి ఏర్పడింది. ఇవి సాధనాలనే విషయం పోయింది, ఇవే సాధ్యాలు అనుకుంటున్నారు. ఇప్పుడు దీస్ ఆర్ ఓన్లీ మీన్స్, దీస్ ఆర్ నాట్ ద గోల్స్. బట్ నౌ దీస్ థింగ్స్ బికేమ్ ద గోల్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్. దాంతో వాళ్ళకి ఇది నాకు రాలేదు కనుక నా జీవితం ఇక దండగా అనుకుంటున్నారు. అది ఈవేళ కాకపోతే రేపొద్దున వస్తుంది. నా బతుక్కి ఇది కాదు లక్ష్యం, నా బతుక్కి లక్ష్యం నేను 10 మందికి ఉపయోగపడగలుగుతా అనేది రావాలి కదా. 10 మందికి ఉపయోగపడగలుగుతా అనేది రావాలంటే వాడికి కొంత తత్వజ్ఞానం కలగాలి, అది కలిగించాలి. ఇదివరకు గురుకులాల్లో అది కలిగించేవారు. 12 ఏళ్ళు ఒక గురుకులానికి పెడితే బేసిక్ నియమం 12 ఏళ్ళు ఉండాలి. 12 ఏళ్ళు ఉండి వాడు దాంట్లో బయటకు వస్తే ఎవ్వడి దగ్గరికి వాడి దేహి అని చెయ్యి చాచక్కర్ లేకుండా తన మానం తను బతకగలిగేవాడు అయ్యి ఉండేవాడు. సో ఇంకా అంతకంటే కొంత ఎక్కువ కాలం గడిపి 16, 20, 24 ఏళ్ళు అలా గడిపి ఇంకా ఉన్నతమైనటువంటి పండితులుగా చలామణి అయినటువంటి వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. కానీ 12 ఏళ్ళు అయితే కనీసం ఉంటే వాడు ఇంకా తన బతుకేదో తను బతకగలుగుతాడు, ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా. అలా తయారు చేసేవాడు. ఇప్పుడు అంత యోగ్యత చదువుకున్న వాడి దగ్గర ఏది నేనే లేదు. ఇప్పుడు మనకు కనిపించనే కదా. వాడికి 12 ఏళ్ళు స్కూల్లో చదివి, ఇంకో 4 ఏళ్ళు డిగ్రీ చేసి, ఇంకో 3 ఏళ్ళు మళ్ళీ పీజీ చేసి, ఇంకా అంతకంటే ఇంకొక 4 ఏళ్ళు మెడిసిన్ చదువుకుని పెడితే రెసిడెన్సీ చేసి, ఆ తర్వాత మళ్ళీ దానిపైన సూపర్ స్పెషాలిటీ చేసి, ఇంత చేసినా వాడికి బతుకు మీద అవగాహన అనేటటువంటిది అంతంత మాత్రమే అనిపిస్తుంది ఇంతకాలం చేసిన. ఎందుకంటే వాడి దృష్టి అంతా ఆకుల మీదే ఉంది. చెట్లో ఆకులు మంచివే, ఆకులు ఇంపార్టెంటే, కానీ బట్ ఆకులకి వెనకాతల శాఖలు ఉన్నాయి, వాటికి కింద కాండం ఉంది, కాండం కింద వేళ్ళు ఉన్నాయి. ఆ వేళ్ళని సక్రమంగా పెట్టుకోగలిగితే నీ కొమ్మలు ఊడిపోయినా ఆకులు రాలిపోయినా ఏం ప్రమాదం లేదు. నువ్వేమి దానివల్ల నువ్వు విచారించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనకి ఈ ఋతువు, ఇప్పుడు హేమంత ఋతువు వచ్చింది, దాని తర్వాత శిశిర ఋతువు వస్తుంది. వచ్చిందంటే మనకి బై మిడ్ మార్చ్ మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి చెట్ల నుంచి, సహజమైన చెట్ల నుంచి, కృత్రిమ చెట్ల నుంచి కాదు. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత అవన్నీ ఎండిపోయినటువంటి మోడుల్లో ఉంటాయి. కానీ మళ్ళీ వసంతం వచ్చేటప్పటికి మళ్ళీ నవనవలాడుతూ మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ నిండుతనాన్ని సంపాదిస్తాయి.
ఎండిపోయినట్టు కనిపించింది కదా నా కొమ్మని విరిచేస్తామనంటే వాడు మూర్ఖుడు అంటాం. కానీ అది బాగా రావడానికి కోసం నువ్వు ఆ కొమ్మను పట్టుకు పాకులాడక్కర్లే, వేరుని జాగ్రత్తగా చూసుకో. ఆ వేరు అనేటటువంటిది మనకు కావాల్సిన తత్వజ్ఞానం. ఇది ఉంటే ఆటోమేటిక్గా వాడికి 99 వచ్చినా, 101 వచ్చినా, లేదు 60 వచ్చినా, లేదా 40 వచ్చినా వాడేం చదరడు కూడా. ఎందుకంటే వాడి లక్ష్యం వైపు వాడు సాగుతున్నంత వరకు కూడా ఇవన్నీ సెకండరీ అనే దృష్టి వాడికి ఏర్పడగలుగుతుంది. ఇప్పుడు మన ప్రోత్సాహం అంతా మొత్తం ఈ ఆకుల సంరక్షణ మీదే ఉంది. మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి తత్వజ్ఞానం పూర్తిగా నశించిపోలేదు కదా, అది నడుస్తోంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తత్వజ్ఞానం చదువుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి వాటికి ఆధారాలైనటువంటి ఇప్పుడు వేదాలు శాస్త్రాలు చదువుతున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ధనమే అవసరం అవుతుంది. పక్కవాళ్ళని చూసి, ఇప్పుడు పక్కవాడు తనతో చదువుకునేటువంటి వాడు లేదా తన సోదరుడు ఈ మార్గంలోకి రాకుండా వాడు లౌకిక మార్గంలో ఉండి వాడు ఏదో ఐటీ చేసి నెలకి 2 లక్షలు వాడు సంపాదిస్తున్నాడు అంటే వీడికి నేను ఈ శాస్త్రాలు చదువుకుని ఈ సంధ్యావందనాలు చేసుకుని అగ్నికార్యాలు చేసుకుని ఏమిటి లాభంతో నాకు గట్టిగా ఈడ్చి కొడితే 50,000 కూడా నాకు రావట్లేదు నెల తిరిగేటప్పటికి, నాకు కష్టమైపోతుంది. వాడికి ఏమీ లేకుండా శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి సంపాదన చేసుకోగలుగుతున్నాడు. వాడు మంచి బిల్డింగ్ కొనుక్కుంటున్నాడు, కార్లు కొనుక్కుంటున్నాడు, వాళ్ళ ఆవిడనే ఆనందిస్తుంది. కానీ నేను ఇంత వేదం చదివి 12 ఏళ్ల పాటు వేదాన్ని అధ్యయనం చేసి దాంట్లో చక్కటి పాండిత్యాన్ని సంపాదించి కూడా ఆ సుఖాన్ని నేను పొందలేకపోతాను. భౌతిక సుఖం వైపు దృష్టి మరలుతో. అంటే ఈ విద్య అధ్యయనం చేసే వాళ్ళకి అట్లాంటి సౌకర్యం కలిగించి ఇచ్చి వాళ్ళని ఒక గౌరవంతో మర్యాదతోటి చూడగలిగితే దానిందో శ్రద్ధ కలుగుతుంది. ఇప్పుడు వేదం మంచిది, వేదం మాకు కావాలి అంటారు, కానీ వేదం చదువుకున్న వాడిని చూడరు. వాడి మీద దృష్టి ఉండదు. వాడిని చేసి రావయా పోయా పంతులు అని అంటారు. సో అది సమాజానికి ఉండాల్సినటువంటి దృక్పథాన్ని మనం మార్చడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. అండ్ ఇంకొకటి స్వామిజీ, హరిజనులకు సంబంధించి ఎప్పుడైతే మీరు చెప్పారో పెద్ద స్వామి వారి సంబంధించి ఆ పక్కా ఇళ్లను నిర్మించారు అని, అండ్ ఈరోజు చూస్తే నిజంగా సమాజం పట్ల బ్రాహ్మణుల విషయానికి వచ్చేసరికి, అర్చకుల విషయానికి వచ్చేసరికి, వేద పండితుల విషయానికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి భావన ఉన్నది. ఈరోజు సమాజంలో కుల వ్యవస్థ ఇంత ప్రబలంగా ఉండటానికి, ఎట్ ద సేమ్ టైం నిమ్న జాతులు అలా ఉండటానికి కారణం బ్రాహ్మలే అనేటటువంటి ఒక మాట చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు? అన్యాయం. వాళ్ళు చేస్తే వీళ్ళు చరేమిటిలాగా. ఎవడి ఏ స్థితికి ఎవడో కారణం కాదు, వాడి స్థితికి వాడే కారణం అవుతాడు. ఇప్పుడు ఎవడి బాగుకి వాడే కారణం కావాలి, ఎవడు నాశానికి వాడే కారణం అవుతాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిస్తే సమాజంలో ఎవడికి ఏ కష్టం వచ్చినా అది తీరాలని కోరేవాడు బ్రాహ్మడే. లోకా సమస్త సుఖినో భవంతు అని రోజుకి 3 సార్లు సంధ్యావనం చేసేటప్పుడు చెప్పేవాడు కూడా ఆయనే. ఎవడు పదవిలో ఉన్నా వాళ్ళకి వెళ్ళి పాపం అన్ని రకాల క్షేమం కలగాలని ఆశించేవాడు బ్రాహ్మడే. వీడికి రాజకీయాలతో పెద్దగా ప్రమేయమే ఉండదు. వీడికి ఆ వచ్చిన వాడు ఈ పార్టీ వాడైనా, ఆ పార్టీ వాడైనా, ఈ కులం వాడైనా, ఆ కులం వాడైనా, వాడికి బాగు జరగాలి, వాడు మంచిగా ఉండాలి, వాడి పాలన బాగుండాలి, వాడి పాలన ప్రజలు సుఖంగా ఉండాలి అని వాడికి ఆశీస్సులు ఇచ్చేది మళ్ళీ ఈయనే కదా. ఈయన వెళ్ళి నాకు ఇంత పైసలు ఇవ్వండి అని నేను అడగడినా, వాళ్ళు బాగుండడం కోసం ఏమైనా చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో బ్రాహ్మడి వల్ల ఎప్పుడు ఎవడు నాశనం కాలేదండి. టార్గెట్ బ్రాహ్మడు అవుతున్నాడు స్వామిజీ. లోకుగా దొరికినవాడు. ఇప్పుడు మెత్తటి వాడిని చూస్తే మొత్త బుద్ధి అవుతుందని, ఎవరికి ఏ రకమైనటువంటి హాని చేయకుండా అందరికీ క్షేమం కాంక్షిస్తూ ఉండేటువంటి వ్యక్తిని చూస్తే మిగతా వాళ్ళ మీద వెళ్ళి ఏ రకమైనటువంటి దాడి చేయడానికి చేత కాదు కనుక అది ఎటు అటు వెళ్ళాలి కనుక వీడు దానికి టార్గెట్ అవుతున్నాడు. కానీ దానికి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఎవరికి ఏ రకమైన హానిని చేయలే. ఇండివిజువల్గా ఏం జరిగింది అనేది మనకు అక్కర్లేదు. బట్
సామాజికంగా మనం గమనించినప్పుడు. ఎస్ స్వామి. అండ్ మరొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే క్షాత్రం అనేటటువంటిది అంటే ముఖ్యంగా భారతీయులకి అందులో హిందువులకి క్షాత్ర ధర్మం అనేది చాలా దూరమైంది అని కనబడతా అంటే చూస్తుంటే కనిపిస్తుంటుంది స్వామిజీ. ఎంతసేపు అంటే ఈ రోజు గ్రౌండ్ లో తిరుగుతున్నా కూడా చాలా మంది ధర్మం గురించి ఏదో చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తూ ఉంటారు, కానీ వాడిని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ఒక గుంపుగా వచ్చినప్పటికీ వీళ్ళు ఒక లీడర్ కావాలి. ఆ లీడరు దురదృష్టవశాత్తు స్వామిజీ నిజంగా రాజకీయ నాయకుడు అవుతున్నాడు స్వామిజీ. ఆ నాయకుడు వీళ్ళని వాడుకొని తన స్థాయిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ధర్మం అంటే వీళ్ళు కూడా ఏంటంటే ధర్మం గురించి నాయకుని కోసం పనిచేస్తున్నారు. ఈ క్షాత్ర ధర్మం అనుకొని అద్భుతం. వీళ్ళకి ముఖ్యంగా అంటే ఈరోజు ధర్మం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, అట్ సేటం క్షాత్రం ఏ రకంగా మళ్ళీ చొప్పించవచ్చు. దేశం నాది అనే భావన వ్యక్తిలో కలగకుండా ఆ వ్యక్తిలో క్షాత్రం అనేది ఎప్పుడు రాదు. ఆ దేశం నాది అని అనుకునేటటువంటి ఆ పేట్రియాటిజం అని అంటాం కదా, అది చదువులో చేరినప్పుడే ఆ వ్యక్తిలోకి అది ఎక్కుతుంది. ఎందుకంటే వ్యక్తిని చిన్నప్పటి నుంచి నిర్మాణం చేసేది విద్యే. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత, ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ పుట్టిన తర్వాత అత్యధిక కాలం గడిపేది విద్యాలయంలోనే. తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ఎక్కువ సమయం గడిపేది విద్యాలయం. ఆ విద్యాలయంలో వీడికి నేర్పాల్సినటువంటి విద్యలో నా దేశం అనేది మనం నేర్పలేకపోతాం, ఇతర దేశాలు నేర్పిస్తున్నాయి. చిన్న చిన్న దేశాలు కూడా ఆ దేశంలో ఉండే వ్యక్తులకి నేను నా దేశం కోసం ఇది చెయ్యాలి అనేటటువంటి ఆ అభిమానాన్ని, దేశీయ అభిమానం, దాన్ని వాళ్ళు ఎక్కించగలుగుతున్నారు విద్యా ప్రభావం చేత. అంటే విద్యలో తప్పనిసరిగా అది ఒక పార్ట్ అవుతుంది వాడికి, దాని గురించి చదవడం అనేటటువంటిది. కానీ మన దగ్గర మనం ఇంతవరకు కూడా స్వాతంత్ర్యం రాకముందు ఏం జరిగింది అనేది పక్కన పెట్టి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి మనం ఈ దేశం నాది అనుకునే ఒక్క లెసన్ మనం పెట్టలేకపోయాం మన విద్యలో. ఈ జాతి నాది అని అనుకోగలిగే ఒక పాఠాన్ని మనం బోధించలేకపోయాం. నా దేశానికి ఎంతవరకు అక్కడ ఉంటే వచ్చినటువంటి అక్బర్ చేశాడు, బాబర్ చేశాడు, జహాంగీర్ చేశాడు, లేదా ఔరంగజేబు చేశాడు, ఇదే మనం నేర్పుతున్నాం. లేదా ఎడిసన్ చేశాడు, లేకపోతే మరొక ఆయన చేశాడు. ఇప్పుడు నేను పెట్టుకునే చొక్కా వాడిచ్చిందే, నేను పెట్టుకునే జుట్టు వాడిచ్చిందే, నేను పెట్టుకునే కళ్ళజోడు వాడిచ్చిందే, నేను వేసుకునే చెప్పులు వాడిచ్చింది, నేను తినే తిండి వాడు పెట్టిందే అనే స్థితిలోనే మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు దాకా పాఠాలని. అసలు నేను బతికేటువంటి ఈ భూమి కూడా కొలంబస్ గారో వాస్కో డి గామా గారో చూపిస్తే తప్ప నాకు అసలు ఈ భూమి గురించి అవగాహన లేదని మన పాఠాలు చెప్తున్నాం. ఇప్పటికీ అవే పాఠాలు చెప్తాం. కానీ వాళ్ళు రావటానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం నౌకాయానం చేసి కోట్ల మణులు, మాణిక్యాలు లాంటి వాటితోటి వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారని మనకి చరిత్ర చెప్తోంది. అంటే వీళ్ళు రాకముందు మనకి ఓడ తెలియదా, సముద్ర యానం తెలియదా, వ్యాపారం తెలియదా, దిక్కులు తెలియవా, లేదు మనకి జియోగ్రఫీ తెలీదా మనకి? ఐ థింక్ మన వాళ్ళు అప్పట్లో ఓడయ ప్రయాణాలు చేసుకుంటూ కావ్యాల్లో కూడా, కావ్యాల్లో ఎప్పుడో మహానుభావులు వేల సంవత్సరాలకి పూర్వం రచించినటువంటి కావ్యాల్లో కూడా ఈ నౌకాయానపు ప్రస్తావన ఉంది. అలంకార గ్రంథాల్లో ఉంది ఈ ప్రస్తావన. ఒక తమాషాగా ఒక వ్యాపారి తన భార్యతోటి చెప్తాట, నాకు వ్యాపార దృష్ట్యా విదేశీయానం చేయవలసి ఉంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పాటండి భార్యతోటి. పాపం భార్యకి క్షణకాలం అతన్ని విడిచిపెట్టి ఉండేటువంటి అలవాటు లేదు. అయితే అంటే వ్యంగ్యం అంటే ధ్వన్యార్థం ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం కోసం అన్నమాట. అంటే పైకి ఒక మాట మాట్లాడినా దాని వెనక మనకి తోచే అర్థం ఏమిటి అనేది అది ఒక ధ్వని అంటారు దాన్ని. ఆ ధ్వనిని గురించి చెప్పడానికి వాళ్ళు చెబుతూ కావ్యాల్లో, సరే
నాథా నువ్వు వెడతావా, సరే సరే వెళ్ళు వెళ్ళు, నేను కూడా అక్కడే పుడతానులే. అక్కడ పుట్టాలంటే ముందే అదే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళావంటే నేను ఇంకా బతకలేను, విడిచిపెట్టి నా ప్రాణం ఇక్కడ పోతుంది. నువ్వు అక్కడే వ్యాపారం కోసం వెళ్ళావంటే నువ్వు వెంటనే ఒక సముద్రయానం చేసి నువ్వు వెళుతున్నావు. వెళుతుంటే మళ్ళీ 1 ఏడాదో 2 ఏళ్ళు అంతా పడుతుంది, 3 ఏళ్ళు ఎప్పటికొస్తావో తెలియదు. అంచేత నేను కూడా మళ్ళీ అక్కడే పుడతానులే నీకోసం అని అంటే నువ్వు వెళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, వెళితే నన్ను కూడా తీసుకుని పోవాయా అని. ఇది ఒక ధ్వనిగా చెప్పడం కోసం దాని ఉదాహరణగా చెప్తారు. అంటే అప్పటికే సముద్రయానము, సముద్రం మీద బిజినెస్, జావా, సుమిత్ర దీవుళ్ళకి మన వాళ్ళు వెళ్ళినటువంటి సన్నివేశాలు మనకి చరిత్రలో ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళొచ్చి సముద్రం మీద అలా ఓడ వస్తుంటే మొట్టమొదటి పొగ కనిపించాను, తర్వాత గొట్టం కనిపించాను, తర్వాత దాని డెక్క కనిపించాను, దానివల్ల భూమి గుండ్రముగా ఉన్నదని తేల్చాను. పూర్వులంతా భూమి పల్లపరపుగా ఉన్నదని చెప్పిరి. ఎవరు చెప్పారు అసలు? అది ఎక్కడుంది? అది భూమి వల్లపరపుగా ఉందని చెప్పారు. వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అది తప్పని తెలిసింది, వీళ్ళకి భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అసలు ఎవడరా చెప్పింది నీకు ఆ మాటని? దాని పుస్తకాల్లో పెట్టి పిల్లలకి ఎందుకు నేర్పుతున్నావు? దానికి అథారిటీ ఏమిటి చూపించమని ఎక్కడైనా? భూమి వల్లపరుపుగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు? లేదా భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పమనండి. ఉంది, భూమి వల్లపరుపుగా ఉందనే విషయం ఉంది, కానీ ఎక్కడుంది? ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది. మన గ్రంథాల్లో ఎక్కడా లేదు. మన గ్రంథాలు ఎక్కడ చూసినా గోళము, భూగోళము, చంద్రగోళము, సూర్యగోళము, గ్రహాలు, వాటి గతులు, అండాలు, ఇవన్నీ అండములు. ఇవన్నీ కూడా అండములాగా ఉంటాయి, బ్రహ్మాండములు. ఇవన్నీ కూడా అండపిండ బ్రహ్మాండాలంటూ వీటిని గురించినటువంటి వర్ణన చేసిన వాళ్ళు మన వాళ్లకు ఉండేటటువంటి భౌగోళిక విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం సామాన్యమైనది అయితే ఏం కాదు. అది చాలా అద్భుతమైనది. మేము ఎప్పుడు చెప్తుంటాం. ఒకసారి ఎప్పుడో మేము మెడ్రాస్ ఐఐటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళందరికీ పెద్ద ఆశ్చర్యం. మన గ్రంథాల్లో, మన ఇతిహాసాల్లో భూమి యొక్క రూపురేఖలు వర్ణించారు. భూమి మొట్టమొదటి సముద్రంతో 4 వైపులా చుట్టి ఉండేది. క్రమంగా అది విడివడి ఈవేల్టి ఆకృతి వచ్చింది. ఈవేల్టి ఆకృతి వచ్చినప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు. ఎలా ఉంది అంటే, ఒక కుందేలు తన ముందు ఉండే ఒక పెద్ద పొదని పట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా ఉంది. వరల్డ్ మ్యాప్ పేరు, వరల్డ్ మ్యాప్ అని వర్ణించారు. మీరు ఎక్కడైనా చూసారా కుందేలు కనిపించిందా దీంట్లో? మేము ఐఐటి వాళ్ళని అడిగాము. మీరంతా కూడా ఐఐటి చేస్తున్నారు కదా, ఇంట్లో కూర్చొని మీరు కాలేజీల్లో చదివారు, అంతకుముందు స్కూల్లో చదివారు, మీరు వరల్డ్ మ్యాప్ చూస్తుంటారు, ఎక్కడైనా కనిపించిందా? వాళ్ళు కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి అక్కడ కనపడలేదు. మేము చూపించాం వాళ్ళకి, వరల్డ్ మ్యాప్ చూపించాం మొట్టమొదటిగా. ఈ వరల్డ్ మ్యాప్ అనేది ఎస్, దీంట్లో ఏమి ఇక్కడ తప్పైతే ఏం తేడా ఏం లేదు కదా అంటే, లేదండి. దాన్ని ఇలా తిప్పాను కిందకి, అప్ సైడ్ డౌన్. ఓకే, ఇప్పుడైనా కనిపించిందా? లేదండి అన్నారు. దెన్ దాంట్లో కొంత ఆ ల్యాండ్ ఏరియా ఎక్కడ ఉందో దాని అలాగా దానిపైన వచ్చిన లైన్ డ్రాయింగ్ వేసి చూపించాం. ఇంతే కుందేలు వచ్చింది దాంట్లో నుంచి. వాళ్ళందరికీ పెద్ద సర్ప్రైజ్. ఎక్కడి నుంచి వచ్చింది? నేనేం మాయమంత్రం చేయలేదు, ఇంద్రజాలం అంతకంటే చేయలేదు. ఉన్నదాన్ని ఇలా పైకి ఉండేదాన్ని రివర్స్ చేసి చూపించాను అంతే. భూమికి పైన కింద ఏముంది? అనంతాకాశంలో తేలేటటువంటి గ్రహానికి అట్ని చూస్తే కింద అమెరికా కింద ఉంది, అమెరికాని చూస్తే మనం కింద ఉన్నాం అంతే. సో ఇది మన ఇతిహాసాల్లో, భారతంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు. అప్పటికి దీన్ని చెప్పారు అని అంటే
నీకు భూమి యొక్క పిక్చర్కి కనిపించాలి, చూడాలంటే ఎక్కడి నుంచి చూడొచ్చు? శాటిలైట్కి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు శాటిలైట్ చూసా నీకు తెలియలేదు. శాటిలైట్ పిక్చర్స్ మీ దగ్గర ఉన్నాయి, బట్ యూ వోంట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దాట్. నీకు ఎంత చూసినా దాంట్లో ఒక హాఫ్ ఆఫ్ ది హెమిస్ఫియర్ కనిపిస్తుంది తప్ప రెండోది కనపడదు. కనుక పూర్తిగా కనిపించాలంటే వాళ్ళకి ఎంత దృష్టి ఉండాలి, ఎక్కడి నుంచి చూసి ఉండాలి, ఎంత వైజ్ఞానికమైనటువంటి పరిజ్ఞానం వాళ్ళకు ఉండాలి. అది ఇలా ఉందని వాళ్ళు చూపించారు డ్రాయింగ్లో. ఆ డ్రాయింగ్ వేసి చూపించాం మేము కంప్యూటర్లో వాళ్ళకి. అద్భుతం. ఇది మన వాళ్ళకు ఉండేటువంటి విజ్ఞానపు ప్రభావం, మన వాళ్ళకు ఉండేటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్. నాశనం అయిపోయింది, దృష్టి మారింది, పోగొట్టుకున్నాం స్వామీజీ. అది అన్ని రకాలుగా జరుగుతుంది. అంచేత మనం ఇప్పటికైనా మన విద్యా విధానంలో మార్పు వచ్చినప్పుడే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం జరిగితే భక్తి నిర్మాణం జరుగుతుంది. ఆ భక్తి అనేది వచ్చినప్పుడు అది దేశభక్త, దైవభక్త రెండు వస్తాయి దాంట్లో. అంచేత విద్య నుంచి రావాలి ఆ మార్పు రావాలి. ఇప్పుడు మనకి విద్యలో తప్పనిసరిగా ఇప్పుడు అది వస్తుంది, రావాలి, ఇంకా వేగంగా రావాలి. అయితే దీంట్లోకి వెళ్తుంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి స్వామిజీ, కానీ ఇంకా వేరే ఉన్నాయి. ఇది స్వామిజీ, మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి, అంటే మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరచుగా వెళ్ళారు కొన్ని సందర్భాల్లో, అండ్ అక్కడ కావాలని వెళ్ళాం. ఖైదీలకి మీరు పట్టుకుంటూ వెళ్తే అయ్యో రామ చేయించాలి. అక్కడ ఖైదీలతో మాట్లాడారు, ఒక ప్రవచనాలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం నేను ఒక ఫోటో చూసాను స్వామీజీ. నిజంగా ఒక ఖైదీ వచ్చి మీ పాదాలను కడుగుతున్నారు. అంటే చాలా సందర్భాల్లో నిజంగా ఓపెన్ గా బయట జైలు, అందులో ఖైదీ అంటే అక్కడ ఉండి ఎవరైనా సరే, ఒక నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కూడా మరొకసారి దానిలో పోవడానికి ఇష్టపడరు. అంటే అట్లాంటి వ్యక్తులతో మనం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ జైల్లో మొట్టమొదటి మా పెద్ద స్వామి రామస్తంభం కట్టారు. అక్కడ ఒక స్తంభం ఉంది అని నేను విన్నాను. అవును, అక్కడ 3 జైళ్లలో కట్టారు. ఓకే ఓకే. రాజమహేంద్రి, మధురై, బర్హంపూర్ ఒరిస్సాలో 3 సెంట్రల్ జైల్లోనూ రామకృత స్తంభాలు కట్టారు. అంటే 108 దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. అది రామాయణ ప్రభావాన్ని లోకంలో నలుగురికి తెలియచేయడం కోసమని వారకు జరిపిన ఒక 9 సంవత్సరాల అఖండ ఉద్యమం అది. ఓకే. అది శ్రీరామ క్రతువు అని అంటారు దాన్ని. సో ఆ సందర్భంలో 27 రోజులు ఒక క్రతువు చేసి అక్కడ ఒక స్తంభం కట్టేవారు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి రామాయణాన్ని ఒక ఆయన చింపి దాన్ని నేను పెరియార్కు సంబంధించి పెద్ద స్వామి వారు నిజంగా, నేను యాక్చువల్గా స్వామిజీ ఒక ఈ విషయంలో చెప్పాలి, నేను రాసుకున్నాను మర్చిపోతానని. ఇల్లందకుంటలో రామాలయం ఉంటుంది. అయితే అక్కడ ప్రధాన అర్చకులు మా మామయ్య గారు. అయితే ఇల్లందకుంట రామాలయంలో వేదస్తూపము, రామస్తూపము రెండు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి అది నేను అక్కడ అడిగినప్పుడు చెప్పారనమాట, ఆ పెరియార్ కాలంలో జరిగినటువంటి ఆ సంఘటన మీ ద్వారా 1940s అప్పట్లో ఆయన ఉద్యమ ఆరంభంలో రామాయణం ఈ జాతికి శాపం అంచేత దాన్ని పూర్తిగా లేకుండా చేస్తే జాతి బాగుపడుతుందని ఆయన అనుకున్నాడు. ఆయన అని రామాయణాన్ని అవమానిస్తూ ఊరేగింపు చేశాడు. అది తర్వాత తెలియడానికి కొంత టైం పట్టింది. ఎందుకంటే అప్పట్లో మనకి వాట్సాప్లు లేవు కదా, టీవీలు లేవు. ఆ సమాచారం పేపర్లో వచ్చి ఆ పేపర్ సోమవారం దాకా చేరేటప్పటికి అప్పటికి వీరు ఇంకా పూర్వాశ్రమంలో ఉన్నారు. మా గురువు గారు వారు ఇక్కడ ఉండేవారు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. సో వారికి తెలిసేటప్పటికి టైం పట్టింది. అయ్యోయ్యో ఇది చాలా తప్పు పని చేసాడు పాప అని తెలియక, దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. భూరాష్ట్రంలో ఉన్నప్పుడే అటువంటి ఆలోచన మరి అప్పుడే కదా చేసింది. హరిజన కాలనీ కట్టింది కూడా అప్పుడే కదా. దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే ఏం చేయాలి? ఏ వీధుల్లో ఆయన ఊరేగించాడో ఆ వీధుల్లో రామాయణం చదువుతూ మనం మళ్ళీ ఇంకొక యాత్ర చేయాలి. రామాయణంతో చదవాలంటే 27 రోజులు పడుతుంది. 27 రోజులు ఒక క్రతువు, రామక్రతువు మనం చేద్దామని వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎవ్వరూ ముందుకు రావడానికి భయపడిపోయారు, సాహసించలే. సరే
రాకపోతే మేమే ఏదో ప్రయత్నం చేస్తామని మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అప్పట్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ కదా, అంత సౌత్ ప్రావిన్స్లో ఉండేది అప్పుడు. ఇది కూడా అప్పటికి ఇదంతా మద్రాస్ స్టేట్లా ఉండేది అప్పటికి. ఆంధ్ర కూడా అప్పటికి ఇంకా ఏర్పడలేదు, నైజాం స్టేట్గా ఉండేది. ఇదంతా సౌత్ ప్రావిన్స్లో ఉండేది అంతా. సో ఆ సందర్భంగా ఇక్కడి నుంచి సుమారు 300 మంది పండితుల్ని తీసుకెళ్లారు మెడ్రాస్కి. వీళ్ళకి ఉండడానికి కూడా వాళ్ళకి వసతి ఇవ్వలేదు అక్కడ ఎవరు. రోడ్ల పక్కన పేమెంట్స్ మీద ఉండి, పసుపు బట్టలు పేమెంట్స్ మీద తడిపి, మరి తినాలి కదా, అరటి పండ్లు పాలు ఇవే తీసుకుంటూ 3 రోజులు చేశారు అట్లాగా. 3 రోజులు పొద్దున్న సాయంకాలం ఊరేగింపు చేసేవారు రామాయణంతో. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళకి ధైర్యం వచ్చింది. అంతే కదా. అప్పుడు మన వాళ్ళంతా స్వామి రండి, మా సత్రం ఇస్తాం అని అప్పట్లో వచ్చారు. సరే సోమవారం తర్వాత వెళ్ళారు అనుకోండి. ఇది చాలదు మనం చేసిన కార్యక్రమం, వాడి చేసిన తప్పుకి. అంచేత ఇంకా పెద్ద కార్యక్రమం చేయాలంటే ఇలాగ కనీసం 108 చేయాలి. 27 రోజులు చొప్పున 108 చేయాలంటే 9 ఏళ్ళు పడుతుంది. మరి అంత ఒక ఉద్యమంలాగా కార్యక్రమం జరపాలంటే దానికి మిగతా బాధ్యతలు ఏమి ఉండకూడదు. అందుకోసం సన్యాసాశ్రమం తీసుకోవాలని అప్పుడు వారు నిర్ణయం చేసుకున్నారు. కానీ బట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు తీరకుండా వెళ్ళడం అనేటటువంటిది ధర్మం కాదు. అంచేత తమ పిల్లలకి వివాహాలు జరిపించేసి, వారికి కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు ఉండేవారు. మరి వాళ్ళని కూడా ముసలి వాళ్ళు హ్యాండిక్యాప్డ్ చాలా వదిలిపెట్టేసి వెళ్ళడానికి వెళ్ళే కనుక వారి సంస్కారాలు పూర్తయ్యేంత వరకు ఉండి, అప్పటికి 1956 వచ్చింది, 54. వారు 1954లో సన్యాసాశ్రమం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మొట్టమొదటి వ్యక్తికి ఒక మానసికమైనటువంటి బలం కావాలి కదా, మంత్రబలం కావాలి. అందుకోసం హిమాలయాల్లో బద్రికాశ్రమం వెళ్ళి అక్కడ 4 ఏళ్ళు 4 సార్లు తపస్సు చేశారు నారాయణ మంత్రంతో. చివరిసారి 1954లో చెయ్యాలి అని అనుకున్నప్పుడు 10 కోట్ల జపం చేసి అందులో 1 crore times హోమం చేయాలి. ఇది చేయడం కోసమని సన్యాసాశ్రమాన్ని తీసుకుని అప్పుడు అక్కడికి యాత్ర చేసి బద్రికాశ్రమం వెళ్ళారు. అప్పుడు ఉత్తరానికి దక్షిణానికి మధ్యలో లింక్ ఏర్పడాలి, ఒక దేశంగా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు అటు వెళ్ళేవారు, వాళ్ళు ఇటు వచ్చేవారు కాదు. ఒక లింక్ మనం ఏర్పరచాలని మన విజయవాడ నుంచి ఒక యాత్ర ట్రైన్ వేశారు. అప్పుడు ఫస్ట్ ట్రైన్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, యాత్ర ట్రైన్. మామూలు ట్రైన్ ఉండేవి, యాత్ర ట్రైన్స్. అప్పుడు ఇక్కడి నుంచి చాలా మందిని దాంట్లో తీసుకెళ్ళారు అక్కడికి బద్రికాశ్రమానికి. సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను ఎవడో స్థలం ఇచ్చాడు. మరి స్థలం వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ఒక వసతి ఏర్పాటు చేయాలి కనుక, ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళంతా అన్నగత ప్రాణాలు. అక్కడ వాళ్ళకి పెడితే రోడ్లు వాళ్ళు, అంచేత అక్కడికి పెడితే మన వాళ్ళకి కష్టం అవుతుంది. అంచేత ఒక అన్న సత్రం ఏర్పాటు చేయాలని బద్రికాశ్రమంలో ఆ ఇచ్చిన స్థలంలో ఒక అన్న సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక సత్సంగ సదనం, ఒక అష్టాక్షరి క్షేత్రం అని పేరు పెట్టి. ఆ పనులు అనేటప్పటికి 1959-60 వచ్చేసింది. సో ఈ అనుకున్న కార్యక్రమం రామ కార్యాన్ని అప్పటిదాకా వారు ఆపవలసి వచ్చిందనమాట. 1960 నుంచి ప్రారంభం చేశారు. 69-70 దాకా చేశారు. ఎక్కడెక్కడ చేశారో 27 రోజులు అందరి చేత రామరామ శ్రీరామ 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 రాయించడం. ప్రతి ఇటుక మీద శ్రీరామ రాయడం, ₹1 ఇవ్వాలి. అలా ఇచ్చిన 10,000 ఇటుకలతోటి స్తంభం కట్టాలి. ఆ స్తంభంలో ఈ రాయించిన కాగితాలన్నీ దాంట్లో వేయాలి. వాళ్ళందరికీ ఇది నాది అని అనిపించాలి. ఇది తర్వాత మన విహెచ్పి వాళ్ళకి మార్గదర్శకమైంది. ఈ శిలా పూజ కార్యక్రమం చేయించినప్పుడు శ్రీరామ రాయించడం, బట్ దానికి ఫౌండర్ స్వామివారు. ఇలాగ 9 ఏళ్ళు చేశారు వారు, 70 దాకా చేశారు.
71లో వెళ్ళి ఆ పెరియార్ని కలిశారు. కలిసారు స్వామి. ఆహా, వా. కలిస్తే అతను ట్రిచ్చిలో ఉన్నాడు అప్పుడు, ట్రిచ్చిలో. తిరుచిరాపల్లి. ఎవరు మీరు అంటే, మీ బంధువునయ్యా. వా. అంటే మీకు మాకు బంధుత్వం ఏమిటని అడిగాడు. మేము అందరికీ రామ రామ శ్రీరామ రాయి 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 అని మేము చెప్పాల్సి వస్తుంది, నువ్వు చెప్పకుండా రాస్తున్నావయ్యా రోజు అంటే నాకు అలవాటు లేదండి అన్న. అది కాదండి, సంతకం పెట్టి అలవాటు ఉందా? పెడతానండి. ఏం పెడతావయ్యా? రామస్వామి అని పెడతాడు ఆయన. రామస్వామి. మేము రామ రాయమంటేనే జనాలు కష్టమైపోతుంది, నువ్వు రామస్వామి, నీ భావం ఏమైనా కానీ రామస్వామి అంటే రాముడు నాకు స్వామి. చూసావా, నువ్వు రోజు కొన్ని 100 సంతకాలు పెడతానంటున్నావు, ఇలా పెడుతున్నావా అసలు? కాబట్టి సరదాగా అనిపించింది ఆ మాట. వచ్చి అప్పటిదాకా కూర్చోమని కూడా అనలేదు, అప్పుడు కూర్చోమన్నాడు. కూర్చోమంటే మరి నాకు ఇలాంటివన్నీ పెద్ద అలవాటు లేదండి, నాకు దేవుడు భక్తి ఎందుకు లేదయ్యా అని. మా ఇంట్లో చిన్నప్పుడు కాఫీ కాచిన గణపతికి పెట్టి తాగేవారు, నాకు అలాగే అలవాటు చేశారు. మా ఇంటి ఎదురుకుండా గణపతి గుడి. ఒకరోజు నేను బయటికి వెళ్ళబోతూ గణపతి గుడి దగ్గర నమస్కారం పెట్టారు, కానీ ఉచిత బాగుతుంది. ఉచిత బాగుతుంటే అలాగే తను తీసుకుంటాడేమో తొలగించేస్తాడేమో అని చూశాను. ఏం చేసేది? నాకు అప్పుడు అనిపించింది, ఒంటి మీద పాకే కనిపించే బుజ్జింకని తీసుకోలేని వాడు కనిపించని పాపాన్ని నేను తీస్తాడని మనమించి అని అనిపించి అప్పటి నుంచి నేను ఆస్తికుండా అయ్యానండి అన్నాడు. నవ్వారి. ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. అంటే నీకు పెళ్ళయిందా? పెళ్ళవడే ఉండే మునిమనోళ్ళు ఉన్నారండి అన్నాడు ఆయన. అప్పటికి ఆయన 97 దాటాయి. నాకు మునిమనోళ్ళు ఉన్నారు. బాగుంది. కొడుకు పుట్టినప్పుడు కొడుకుని ఎప్పుడైనా దగ్గర తీసుకున్నావా? అంటే తీసుకోవడం ఏంటండి, వాడిని ఎత్తుకుంటాం, లాలిస్తాం, పాలిస్తాం అని చేస్తాం కదా. బాగుంది. మరి మనవాడు పుట్టాడా? పుట్టాడు. మనవాడు పుట్టాక నువ్వు కొడుకుని దగ్గర తీసుకుంటావా, మనవాడిని దగ్గర తీసుకుంటావా? మనవాడిని తీసుకుంటా. ఆ మనవడికి పిల్లాడు పుట్టాడా? పుట్టాడండి. మరి ఇప్పుడు మనవడిని తీసుకుంటావా, ముని మనవడిని తీసుకుంటావా? ముని అప్పుడు మనవడిని ఎత్తుకున్నప్పుడు మనవడు వస్తే ఏం చేస్తావు? దూరంగా ఉండమంట. అంటే ప్రేమ అనేది తర్వాత జనరేషన్ మీద పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. కొడుకు కంటే మనవడి మీద ప్రేమ, మనవడి కంటే ముని మనవడి మీద ప్రేమ, ఆయనకంటే తర్వాత వాడి మీద ప్రేమ. ఇది న్యాచురల్. నువ్వు మనిషివి, నీకు మనుషులే పుడతారు. పుడితే దేవుడికి ప్రతి ప్రాణి సంతానం. బొజ్జింక కూడా ఆయన సంతానం. మొదట పుట్టిన బొజ్జింకకి నువ్వు చూసేటప్పటికి ఆయన మీద పాకే బొజ్జింకుందే, అది ఎన్నో తరపు బొజ్జింకో. అంటే దాని మీద ఎంత ప్రేమ ఆయనకు ఉండుంటుంది. ముని మానవుడు వచ్చి ఒళ్ళో నువ్వు ఎత్తుకొని లాలించేటప్పుడు ఏదో మూత్రం పోసాడు అనుకో, కింద విసిరేస్తావా? అది కూడా నీకు ఆనందమే. నీకు ఇంత మనిషిగా నీ మనుషుల మీద, నీ పిల్లల మీద ఉండే ప్రేమ దేవుడికి తన సంతానం మీద ఉండదా? అందుకే ఆయన భోజ్యం తీసుకోలేదా? అతను ఆలోచించాటండి. అప్పుడు ఇలా కూడా ఒక ఆలోచన ఉంటుందా? నాకు చెప్పలేదండి ఇలాగా. పర్వాలేదు, నువ్వు తప్పు చేసావు, నేను తప్పైతే నాకు తెలిసి ఏం చేయలేదండి, కానీ ఇప్పుడు నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా, 90 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాను, మీరు చెప్పింది నాకు నచ్చింది, కానీ ఇప్పుడు మారలేనండి భక్తుడిగా. పొరపాటు, నేను కన్వర్ట్ చేయడానికి రాలేదయ్యా, నాకు అలా కన్వర్షన్స్ అలవాటు లేదు. నాకు నువ్వు ఒకనాడు తప్పు చేశావు, రామాయణాన్ని నువ్వు అవమానించావు. రామాయణం అనేది దేవుడి కథ అనుకున్నావు, కాదు, అది మనిషి కథ. దాన్ని అవమానిస్తే నువ్వు మనిషిని అవమానించిన, నువ్వు మనిషిని అంటే నిన్ను నువ్వు అవమానించుకుంటావు తెలియక.
కానీ అది ఒక తప్పు, దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. నువ్వు చెయ్యవు, నువ్వు చేయకపోతే నీ సోదరుడిగా నేను చేయొచ్చు. బా మన ఇద్దరం ఒకే దేవుడి సంతానం కదా. చేత నువ్వు చేయకపోతే నేను చేయొచ్చు కదా. నేను చేశాను, అది 9 ఏళ్ల పాటు చేశాను, అది నీకు చెప్తా వచ్చాను. రామకృతు స్తంభాలు అప్పుడు కట్టారు. ఆ 9 ఏళ్లలో మొత్తం దేశంలో, జైల్లో కూడా, రాజమండ్రి జైల్లో కూడా అప్పుడు కట్టారనమాట. అంటే జైల్లో కట్టడానికి రీజన్? ఎస్, మనిషిలో మార్పు అనేది దండన వల్ల కాదు, దయ వల్ల కలగాలి. మనిషిలో మార్పు పోలీసుల వల్ల కాదు, దైవం వల్ల కలగాలి. మానసికమైనటువంటి మార్పు రావడం అనేటువంటి మార్పు, దానికి ఒక మానవుడి యొక్క చరిత్రే దాని మార్పు. రాముడు మంచి మానవుడు, ఆదర్శ మానవుడు. అందుకోసం అతని నామాన్ని రాయడం ద్వారా మనస్సులు బాగుపడతాయి. రామనామం రాస్తే రాళ్ళు అతుక్కుని బ్రిడ్జ్ అయింది. రాళ్ళు అతుక్కోగలిగిన మన మనసులో అతుక్కోలేవా? అందుకోసం వారు అది తీశారు అలా. కానీ దీంట్లో వారు ఆ పెరియార్ని కలిసినటువంటిది ఉందన్నమాట. ఈయన పెరియార్. వీరు స్వామి వీరు వెళ్ళినప్పుడు వాళ్ళు కలిశారు. కలిసినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు. రామకృష్ణ స్వామి ఇది రాజమండ్రి, ఈ తిరుమలలో ఇది బర్హం, ఇది ముఖ్యనాథి నేపాల్లో. రామకృష్ణ మధురాచలం, కూడా ఎక్కడెక్కడ రామకృష్ణ స్తంభాలు జరిగాయో, ఏ డేట్స్ లో జరిగాయో అంతా డేటా అనమాట. మధురై సంస్కృతి. అలాగే ఎక్కడెక్కడ చేశారో మొత్తం దాంట్లో దొరికినంత వరకు దీంట్లో ఈ బర్హంపురం చేయాలి, ఇది రాజమహేంద్రి చేయాలి. అప్పట్లో జైలులో ఉండేది రాజు. ఇష్టం మీకు ఇస్తా. మనుషుల్లో పరివర్తన అనేది అలా రావాలి తప్ప దండంతో కాదు వచ్చేది, మంచితనంతో తేవాలి అని దాంట్లో కూడా వాళ్ళందరి చేత కూడా రామనామం రాయించారు. జైల్లో 27 రోజులు చేసి ఆ రాసిన కాగితాలన్నీ దాంట్లో వేశారు. అక్కడ కూడా వాళ్ళ చేత ఇటుకల మీద రాయించి, ఆ ఇటుకలతోటి స్తంభాన్ని కట్టించి, స్తంభానికి మధ్యలో గ్యాప్ పెట్టి ఈ రాసిన పత్రాలకి దాంట్లో వేస్తారు. రామ పట్టాభిషేకం దాని అలా కట్టారు. మీరు వెళ్ళినప్పుడు స్వామీజీ, అంటే ఈ రాజమండ్రి జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నిజంగా చూసాను, చాలా క్లోజ్గా ఆ పిక్చర్స్ చూస్తేనే నాకే చాలా విచిత్రంగా అనిపించింది, ఓపెన్గా చెప్పాను. ఎందుకంటే సమాజంలో రెగ్యులర్గా జరిగే విషయం కాదు అది. రెగ్యులర్గా అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. మీ అనుభవం ఒక్కసారి. పెద్ద స్వామివారు చేశారు, మా గురువు గారు చేశారు కనుక దాన్ని మనం కొనసాగించాలి. మా ఉద్దేశం ఎప్పుడు అంతే. వారు ఏ ఏ కార్యక్రమాలు చేశారో వాటిని మరింత ఉన్నతంగా మనం జరిపి సమాజానికి అందించడమే మన కార్యక్రమం. అది యోగ్యమా కాదా, మనం అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మేము చేయలే. వారు చేసిన దాన్ని కొనసాగించాలి. అందుకోసం మేము రాజమండ్రి జైలుకి వెళ్ళాం చాలాసార్లు. ఆ జైల్లో ఉండే వాళ్ళకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి కుటుంబిషన్లు ఇచ్చారు. అవును, వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఊళ్ళల్లో దగ్గరలో ఉండేటువంటి స్కూల్స్లో చదువుకోవడానికి ఏర్పాట్లు చేయించాం వాళ్ళకి.
ఆ, అలాగే ఇక్కడ మన వరంగల్లో జైలుకి వెళ్ళాం, నిజామాబాద్లో జైలుకి వెళ్ళాం. అసలు వాళ్ళ చేత ఈ వెంకటేశ శరణాగతి దీక్ష అని కార్యక్రమం చేయించాం. ఇక్కడ మన చల్లపల్లి జైల్లోను, ఇక్కడ మన హైదరాబాద్లో. ఇక్కడ జైల్లో చేసినప్పుడే ఇక్కడ ఒక అతను ఉండేవాడు జైల్లో, జీవిత ఖైదీ. అతను దీక్ష పట్టిన తర్వాత వెంకటేశ్వరుని పరమ భక్తుడి కింద మారిపోయి సుమారు కొన్ని 2, 3, 4 వేల పాటలు రాశాడు వెంకటేశ్వర స్వామి మీద. జైల్లో 2,000 పైన రాశాడు. ఆ తర్వాత అతనికి జీవిత ఖైదీ వేసిన దాన్ని వాళ్ళు తీసేసి తర్వాత అతన్ని బయటకు వదిలిపెట్టేశారు. బట్టి వెంకన్న అని ఇక్కడ మన ఊళ్ళోనే ఉంటాడు, అతనికి హైదరాబాద్లో. అతను ఒక పెద్ద సంస్థ పెట్టుకుని చక్కగా మంచిగా చేస్తున్నాడు సేవా కార్యక్రమం, సెక్యూరిటీస్ లాంటిది ఏదో. స్వామిజీ ఇంకొకటి స్వామిజీ, ఇక్కడ ఇప్పుడు హరిజనులకు సంబంధించి ఈరోజు ఇన్ని చేస్తున్నారు, ఇవన్నీ ఒకవైపు. ఈ మరొక వైపు వాళ్ళని అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో మీ కేంద్రంగా జరుగుతుంది. దీని పట్ల కొంత విమర్శ ఖచ్చితంగా ఉంది. చాలా అంటే నేను విన్నాను అనేక సందర్భాల్లో. దీన్ని ఎలా చూడొచ్చు, ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూశాను స్వామిజీ సమాజంలో. ఇప్పటికీ ఉన్నారు స్వామిజీ అక్కడక్కడ. సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామానుజుల వారు. రామానుజాచార్య వారు ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు, హరిజన్స్కి ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళకి అసలు ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు. వింటే చెవిలో సీసం పోయాలి, అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది. నిజంగా జరిగాయి ఉంది, అలా ఉంది. యా, అంటే ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ ది డే వాజ్ లైక్ దాట్ ప్రాబబ్లీ. కానీ రామానుజాచార్యుల వారు వారి యొక్క అనుభవంతో 120 ఏళ్ళు ఉన్నారు వారు దేశం అంతా తిరిగారు. వారు తిరిగి చూసినప్పుడు దేవుడు గురించినటువంటి దివ్య దేశాలు అంటాం. మన రామానుజాచార్య చుట్టూ దివ్య దేశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇక్కడ దివ్య దేశాలు? ఈక్వాలిటీ అని పేరు పెట్టి దేవాలయాలు ఎందుకు పెట్టారు అని సందేహం వస్తుంది చాలా మందికి. దానికి కారణం ఏంటంటే ఆ దివ్య దేశాలని వారు వెళ్ళి అక్కడ చరిత్ర చూసినప్పుడు దేవుడు అక్కడ ఏ పక్షపాతం ఎవరి విషయంలో, ఏ ప్రాణి విషయంలోనూ చూపించలేదు. ఒకచోట పక్షికి మోక్షం ఇచ్చాడు ఆయన, ఒకచోట కప్పకి మోక్షం ఇచ్చాడు, ఒకచోట హరిజనుడికి ఇచ్చాడు, ఒకచోట స్త్రీలకు ఎంపవర్మెంట్ ఇచ్చాడు. స్త్రీలు ఎలా చెబితే అట్లా నడవాలి, మగవాళ్ళైనా సరే అని కొన్ని ఆలయాల్లో అలా ఉంది. సో భగవంతుడు ఇంత ఉదారంగా అన్ని వర్ణాలని, అన్ని వర్గాలని, స్త్రీ పురుష ఆ తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఆదరించినప్పుడు మనుషుల్లో ఎందుకు ఇది తీసుకొచ్చారు? కనుక ఇది తప్పు. ఆ రకంగా వారు ఒక ప్రేరణ పొంది సమతా స్ఫూర్తికి కారణమయ్యారు. అంటే ఆ దివ్య దేశాలు రామానుజుల వారికి ఆ స్ఫూర్తిని ఇవ్వగలిగాయి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు రామానుజుల వారి చుట్టూ అంటే ఆ దివ్య దేశాల ప్రభావం ఒక వ్యక్తిని ఇంత ఉన్నతంగా తయారు చేసిందంటే ఎవరినైనా తయారు చేయగలుగుతాయి. అవి మనం అందుకోవడానికి వీలుగా మన యాంటెనాని ఓపెన్ చేసి పెడితే ఆ ప్రేరణ మనని కూడా అంత సమున్నతంగా ఎదిగేటట్టుగా చేయగలుగుతాయి. అందుకోసం అవి తీసుకొచ్చి పెట్టింది. వారు మనకు ఆ సందేశం ఇస్తున్నారు అక్కడ పైన కూర్చుని సమతామూర్తిగా రామానుజుల వారు. సో ఆ రోజుల్లో వారే హరిజన్స్కి ఆలయపు ద్వారాలు తీసి తమతో పాటు లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించారు 1000 ఏళ్ల క్రితం. మరి ఆ రోజుల్లో ఏమంటే మాటలు మాట్లాడితే వాడి తల తీసేవాడు వాడు. అలాంటి దాన్ని తాము ఆచరించి అందరి చేత ఆచరింపజేశారు, పరిపాలకుల చేత ఒప్పించారు రామానుజుల వారు. సో వారి మార్గంలో నడిచే వ్యక్తులుగా మనం కూడా చెయ్యాలని మా పెద్ద స్వామివారు హరిజన్ కాలనీ కట్టి చూపించారు. రామ్ మందిర్స్ ఇన్ హరిజన్ కాలనీస్ అని ఒక స్కీమ్ పెట్టి రామ మందిరాలు ఎన్నో కట్టారు వాళ్ళ కోసం అనేక కాలనీస్లో. సో వాళ్ళకి వాళ్ళ శ్రద్ధాస్థానాలుగా
వాళ్ళ యొక్క ఆ జీవితాలని పాడు చేసుకోకుండా మంచి మార్గంలో నడవడానికి వాళ్ళకి ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలన్నీ ఇప్పుడు అన్యాక్రాంతాలు అయిపోయి వాళ్ళందరికీ కూడా రకరకాల కన్వర్షన్స్ జరుగుతూ వాళ్ళ కుటుంబాలన్నీ బీభత్సంగా తయారవుతున్నాయి. అలా తయారు కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి వాళ్ళ ఆ ఊళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆలయాలు వైబ్రెంట్ సెంటర్స్గా తయారు కావాలంటే వాళ్ళు దాన్ని నేర్చుకోవాలి. ఆ అర్చన విధానం వాళ్ళకు కూడా కావాలి అని వాళ్ళు భావించారు. కావాలనుకున్నప్పుడు చెప్పడం మన ధర్మం. అందుకోసం వాళ్ళకి తీసుకొచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళ ఆ కేంద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కావలసినటువంటి ఏ విషయం వాళ్ళకి తెలియాలో దాన్ని మనం తెలిపి పంపిస్తున్నాం. ఇక్కడ ఇప్పటికీ అలాంటి అర్చకులు వేల సంఖ్యలో ఉన్నారు బోర్డుల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన విషయాన్ని అందించడం మన కర్తవ్యం. మనం అందించకపోతే వాళ్ళంతా మారిపోయారు, మతాలు మారిపోయారు అనుకుంటే ఏం లాభం ఏంటి? వాళ్ళకి కావాల్సినది ఇచ్చి దాన్ని వాళ్ళు అందుకోవడానికి ఇష్టపడకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎంతో శ్రద్ధ ఉంది, రుచి ఉంది, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది, తెలుసుకున్న దాన్ని ఆచరించాలనేటువంటి దీక్ష ఉంది వాళ్ళలో. ఇప్పుడు మనం మిగతా చోట్ల చూసేటటువంటి అర్చకులుగా ఉండే వాళ్ళకి అందరికీ సంపాదించుకోవాలని కోరుకుంది, కానీ వాళ్ళకి మా ధర్మం కోసం మేము నిలబడాలి కనుక మాకు కావాలి ఇది అని వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేర్పకపోతే మనం ఎందుకు? అద్భుతం స్వామిజీ. ఇది ఇక్కడ ఒక విషయం స్వామిజీ, జోషువా ప్రాజెక్ట్ అని ఒక వెబ్సైట్, అఫీషియల్ ఒక వెబ్సైట్ ఉంటుంది స్వామిజీ. ఆ ప్రాజెక్ట్ ప్రకారేనా అంటే దేశాలని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసేటటువంటి ఒక ప్రణాళిక చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా భారతదేశం మీద వాళ్ళు చాలా అంటే అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు, వారికి మనం ఎంతమంది రీచ్ అవుతున్నాం, ఎన్ని చర్చలు కట్టాం అనే చాలా అఫీషియల్ డేటా కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు, నిజంగా చెప్పాలి అంటే చాలా వాళ్ళకి సంబంధించి. అయితే ఈ కన్వర్ట్ అయిపోతే ఏంటి అని మాట్లాడేటటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు స్వామీజీ. అసలు కన్వర్ట్ అయితే ప్రాబ్లం ఏంటి? ఎవరికి ఏ మతం నచ్చితే వాడు దాంట్లో ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మత గ్రంథాలుగా వాళ్ళు అనుకునే దాంట్లో నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నువ్వు బతకద్దు, నిన్ను బతకనివ్వము అనే స్థితి కూడా ఆ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నమ్మిన వాడు ఒక్కడే వాడు బతకడానికి అర్హుడు, లేకపోతే వాడు సైతానికి పాత్రం అవుతాడు. కనుక వాడిని మన ఇక్కడిని తొలగించేయాలి. తొలగిస్తే అది వాళ్ళ దైవానికి ఇష్టం, ఆనందం కలిగిస్తుంది అనే భావన వాళ్ళల్లో ఏర్పడేటట్లుగా వాళ్ళ గ్రంథాలు చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద ప్రవృత్తులు ఏర్పడుతున్నాయి. ఉగ్రవాదపు ప్రభావం ప్రపంచానికి మొత్తం మానవతని నాశనం చేసేటువంటి స్థితిలో సాగుతుంది. అది లేని జాతి ఒక్క మన జాతే. మన గ్రంథాల్లో ఎక్కడ దీన్నే నమ్ము, లేకపోతే ఆ నమ్మని వాడిని బతకనివ్వకు అనేది ఎక్కడ మన దగ్గర చెప్పరు. ఎవడెవడికి ఏది ఇష్టమైతే దాంట్లో ఉండనివ్వయా అన్నాడు కృష్ణుడే. దేవాన్ దేవయజో యాంతి, పితృన్ యాంతి పితృవ్రత, భూతాని యాంతి భూతేజ్యా, యాంతి మధ్యాజనోపి మాం. ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళకి హాయిగా చేసుకొనివయా, వాళ్ళు అనుకుందాన్ని వాళ్ళు పొందుతారని భగవద్గీతలో చెప్పాడు. మనం ఎప్పుడు కూడా నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నశించు అనే వాదం ఇప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర లేదు. ఆలోచనకి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి జాతి మన భారతీయ జాతి. ఆలోచన అనేది నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సొత్తు, దాన్ని మంచిగా వాడు. ఆలోచించేది సవ్యంగా ఆలోచించు. నువ్వు ఒక్కడివే ఉండాలా, నీతో పాటు సమాజం ఉండాలా. సమాజం ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంటే మనుషుల మనం పుర్రెకొక బుద్ధి, జిఫ్ఫకో రుచి. అప్పుడేం చేయాలి? నీ రుచిని నేను గౌరవించాలి, నా రుచిని నువ్వు గౌరవించాలి. ఇది మతం దాకా కూడా పెడుతుంది కదా. ఖచ్చితంగా నీ మతాన్ని నువ్వు ఆచరించాలి, నా మతాన్ని నేను ఆచరించాలి. నా మతాన్ని నువ్వు గౌరవించాలి, నీ మతాన్ని నేను గౌరవించాలి. మన ఇద్దరం కలిసి ఉండాలి, ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవించాలి.
ఇది మన వాళ్ళు మనకి చెప్పినటువంటి మాటలు. మా ఆర్గనైజేషన్కి అదే మాకు మోటో, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నీ తల్లిని నువ్వు చక్కగా మొక్కు, పక్కవాడి తల్లిని గౌరవించు. ఆమె నీకు తల్లి కాదు, తల్లి వంటిది ఉంటుంది. చదువుకున్నా చదువుకోకపోయినా నీ తల్లి నీ తల్లే. నీ తల్లికి సాటి ప్రపంచంలో మరొకటి ఉండదు. ఈ భావన నీలో ఉన్నట్టే పక్కవాళ్ళు కూడా ఉండాలి. వాడికి వాడి తల్లి మీద ఆ ఆరాధన ఉండాలి, నీ తల్లి మీద ఆదరణ ఉండాలి. అంతే తప్ప నీ తల్లి బాగాలేదు కనుక ఒరే నా తల్లి దగ్గరికి వచ్చేయి అని వాడు అనుకోడు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, దైవం కావచ్చు, దేశం కావచ్చు. నీదేదో దాన్ని నువ్వు, నాదేదో దాన్ని నేను. ఇద్దరం కలిసి ఉండాలంటే ఇద్దరం కలిసి సమాజాన్ని గౌరవిద్దాం. ఇది ఒక ఆలోచన, ఇది ఉండాల్సింది. మన భారతీయమైనటువంటి గ్రంథాలన్నీ ఇవే మనకి నేర్పాయి. మన జాతికి అదే జీవనాడి. కానీ అది మిగతా వాటిలో లేదు, దురదృష్టం కొద్దీ. అందుకోసం మనం వాటిని గురించి ఆలోచించాల్సి వస్తుంది. నిజానికి ఈ ఆలోచనను వాళ్ళు కూడా అంగీకరించి ఆదరించగలిగితే మనకి ఈ మత సంఘర్షణలు కానీ కన్వర్షన్స్ కానీ ఇలాంటివి జరిపే అవసరమే రాదు. మీరు ఎన్నో దేశాలు తిరుగుతుంటారు స్వామిజీ. అక్కడ నిజంగా అంటే విదేశీయులు కూడా చాలా మంది మీ భక్తులు ఉన్నారు. అంటే వారు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవచనాలను ఇష్టపడతారు, మీతో మాట్లాడతారు, మీ ఆశీస్సుల కోసం క్యూలు కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నాను. అక్కడ ఉండేటటువంటి ఆ క్రిస్టియానిటీకి ఇక్కడ ఉండేటటువంటి వచ్చేసరికి ఒక అంటే అక్కడ వాళ్ళు సహజమైన క్రిస్టియన్స్ కనుక వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి వచ్చే నడమంత్రపు సిరి అంచేత కళ్ళు కింద ఉండవు, కళ్ళు పైన ఉంటాయి. లేకపోతే అందరిని ఆదరించవచ్చు కదా, ఆదరించడానికి తప్పేమిటి? నిజం నిజం. అసలు నేను అటువైపే దృష్టి పెట్టను, చూడను. అసలు అక్కడి నుంచి పండించిన అది నాకు విషయం. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు స్వామిజీ. ఒక రోజులోనే ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అలా కాదు. నువ్వు హోటల్కి వెళ్ళి తింటానంటావు, అక్కడ నేను తప్పు రాలేదు. ఇక్కడ వీడు ఒక పండిస్తానంటే అబ్బాయి మేము ముచ్చుకోకూడదండి, మేము ముట్టుకోకూడదండి. నిజం స్వామి. కానీ అదేమి స్వభావం అది. బయట బజార్లో బండి మీద పెట్టి అమ్మేవాడు వాడు ఏం చేసి అమ్ముతున్నాడు, ఏం మురికి కాలంలో కడిగి అమ్ముతున్నాడు, అది పనికొస్తుంది. నీకు పవిత్రంగా కడిగి దాన్ని సగం ఆరోగ్యకరంగా తయారు చేసి ఇస్తే అబ్బాయి అది దేవుడి ప్రసాదాలు మాకు పడవండి అంటే ఏమంటారు దాన్ని? అంచేత అది ఇలాంటి వ్యతిరేక ధోరణులని ప్రోత్సహిస్తున్నాయి కనుక మనం వాటి ద్వారా ప్రేరితులై విపరీత ప్రవృత్తులు చేసే వాళ్ళని మనం వ్యతిరేకించాలి. కానీ ఆ ఇతర మతాలని మనం ఎప్పుడు మనం ద్వేషించలేదు, ఇతర మతాల్లో ఉండే వ్యక్తుల్ని మనం ద్వేషించలేదు. ఇందాక మీరు అన్నట్టుగానే మాకు ఎంతోమంది ఆ మతాలతో ఉండేటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళతో చక్కగా మాతో కలిసి ఉంటారు, మేము వాళ్ళతో కలిసి ఉంటాం. చేత మనం క్రిస్టియానిటీని ద్వేషించాం, క్రిస్టియన్ పేరు చెప్పుకుని పాడు పనులు చేసేవాళ్ళని ద్వేషిస్తాం. ఏదైనా ఏ మతమే. గతంలో మీరు పంజాబ్ లో విశ్వశాంతి కోసం ఒక పాదయాత్ర చేశారు. 89 ఉగ్రదాడులు జరిగినప్పుడు. అండ్ ఇప్పుడు మరొకసారి రైతుల కోసం పాదయాత్ర అనేటటువంటిది బాగా ఎక్కువగా నాకు వినబడుతుంది స్వామిజీ సోషల్ మీడియాలో. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేయబోతున్న దానికి మీ ద్వారా ఒకసారి అంటే ఎక్కడ ఏదైనా ఒక ఇబ్బంది ఏర్పడ్డప్పుడు దాంట్లో మన వంతు చేయవలసినటువంటి చేయడం మన బాధ్యత. 88లో మేము కూడా ఒక విశ్వశాంతి వరుణ యాగం చేసాం హైదరాబాద్లో. ఓకే. మన బంజారా హిల్స్లో. ఇప్పుడు కేర్ ఉంది కదా బంజారాల్లో. ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు దాన్ని ఓపెన్ చేయించేటటువంటి భాస్కర్ రావు గారు అనే ఒక పెద్ద మనిషి, నేను దీన్ని రాజకీయ నాయకుల చేత బిజినెస్ పీపుల్ చేత చేయించదలుచుకోలేదు. అప్పటికి 88కి 7 ఏళ్ల నుంచి మనకి అనావృష్టులు జరుగుతున్నాయి, వాన సరిగా కురవట్లేదు, పంట సరిగా పండట్లేదు. అంచేత పంటలు పండడానికి వానలు కురవడానికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ నా బిల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి అని అడిగాడండి ఆయన. మంచి కార్యక్రమం కదా. సో వరుణ యాగం చేసాం అప్పుడు దాంట్లో దాని ఓపెనింగ్ కోసం.
9 days జరిగింది. ఓకే. జూన్ 1 నుంచి 9 దాకా 88. ఆశ్చర్యకరంగా అంటే వేదం చెప్పిన ప్రకారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అనడానికి అదే మాకు నిదర్శనం అన్నమాట. 9వ తారీఖు నాడు పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి వాన ప్రారంభమైంది. 9 రోజులు కురిసింది వరుసగా. అంతకుముందు మన పేపర్స్లో వాటర్ స్టేటస్ ఇచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, శ్రీశైలంలో 585 అడుగులు వాటర్ లెవెల్ ఉంటుంది. అది 15 అడుగులే దిగింది అప్పుడు. అంటే యజ్ఞం ప్రారంభం చేసిన 3వ రోజున మన వాళ్ళు ప్రెస్ వాళ్ళంతా వచ్చారు. ఇంత ఎందుకండి మీరు ఇలా అగ్నిలో పోసి తగలబెడుతున్నారు, ఈ డబ్బులంతా ఎవరికైనా కాస్త పాలు పండ్లు కొనిస్తే 10 మందికి ఉపయోగపడేది కదా అని అడుగుతుంటే, సరే వాళ్ళకి చెప్పాం, మేము ఛాలెంజ్ చేసి చేయటం లేదు. ఎందుకంటే అంతకుముందు మధురలో ఎవరో ఒక ఆయన చేసేట ఛాలెంజ్ చేసి గవర్నమెంట్కి డబ్బులు పుచ్చుకొని, కానీ అది ఫెయిల్ అయిపోయింది. మేము చేశాను, జూన్లో చేశాను. మేము ఛాలెంజ్ చేసి మేము చేయట్లేదా, వేదం మీద గౌరవంతో చెప్పిన పద్ధతిలో మేము చేస్తున్నాం. ఫలితం వస్తుంది రాదని మా బాధ్యత కాదు, అది వేదం బాధ్యత, దేవుడి బాధ్యత. చేసేది మేము సిన్సియర్గా చేస్తాం. చేసాము, వానలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ డ్యామ్స్లో రిపోర్ట్ ఇచ్చారు, నాగార్జున సాగర్ పొంగింది, శ్రీశైలం పొంగింది. మొత్తం దేశం అంతా వానలు కురిశాయి. వానకి నోచుకొని అనంతపూర్ జిల్లా, రాజస్థాన్లో కూడా వానలు పడ్డాయి. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్స్ వచ్చాయి అప్పుడు. ఇది చూసిన తర్వాత మా పిల్లలు అడిగారు, మా వేద విద్యార్థులు, దాంట్లో పాల్గొన్న వేద విద్యార్థులు 88లోనే ఇది అయిన తర్వాత మేము శ్రీకాకుళం జిల్లాలో ఒక పాదయాత్ర చేసాం. శ్రీకూర్మ నుంచి పూరి జగన్నాథం దాకా మా వేదం చదువుకునే పిల్లలతోటి. 89 మార్చిలో 25 మంది విద్యార్థుల్ని ఊచకోత కోసారు టెర్రరిస్టులు పంజాబ్లో, స్టూడెంట్స్ని. ఇది చూసిన పేపర్లో న్యూస్ చూసి మా వేదం పిల్లలు, మనం అక్కడ చేస్తే మంచి ఫలితం వచ్చింది కదా, ఇలాంటి దాన్ని తగ్గించడం కోసం మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఏమైనా చేయకూడదు అని మన పిల్లలు అడిగారు ఆలోచన. సో సరే చేద్దాం అంటే పాదయాత్ర చేద్దామని మేము అన్నాం. ఏప్రిల్ మేలో ఎప్పుడు బయలుదేరదామని ఏర్పాటు చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడితే మేము విజయవాడ నుంచి ట్రైన్ బుక్ చేశారు మా పిల్లలందరికీ అక్కడ వెళ్ళడానికి. ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి మా వాళ్ళంతా, మీరు పంజాబ్ అది మండుతోంది ఇప్పుడు అగ్నిహోత్రం లాగా, మీరు పెడితే మేమంతా ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తామని కూర్చున్నారు. అప్పట్లో ఇక్కడ ఉండే మన వాళ్ళంతా. సరే మానేసాం, అప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నాం. తర్వాత మాకు చాతుర్మాసం అయిన తర్వాత బదరికాశ్రమం పెడతామని మళ్ళీ పిల్లలందరినీ తీసుకెళ్ళాం. బదరికాశ్రమం అవగానే అటు నుంచి పంజాబ్ వెళ్ళాం. ఇది బాగుంది స్వామి. అయితే అప్పుడు కురుక్షేత్రం నుంచి ప్రారంభం చేసాం, అమృతసర్ దాకా వెళ్ళాం. 89 విజయదశమి నాటికి మేము అమృతసర్లో ఉన్నాం. అయితే మాకు ఎక్కడ పెద్ద ఇబ్బంది అయితే ఏం కలగలేదు. మేము నవంబర్లో తిరిగి వచ్చాం వాపస్ అక్కడి నుంచి. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఎలక్షన్స్ జరిగాక ప్రశాంతంగా అయిపోయింది. అద్భుతం, అద్భుతం. ఇప్పుడు రైతుల పాదయాత్ర అంటే ఇప్పుడు జనరల్గా మనకందరికీ తెలుసును, నేల మనకి తల్లి అన్నం పెడుతోంది, కావలసినంత పెడుతోంది. కానీ మనకి పైసల మీద ఆశ చేత తృప్తి కలగటం లేదు. అవసరం కొద్దీ మనం పంటలు పండించట్లే, ఆశ కొద్దీ పంటలు పండిస్తుంది. ఆశ కొద్దీ పండించేటప్పుడు 3 పంటలు నేలల్లో పండిస్తుంది.
ఎరువులు వేసి పండిస్తున్నాం. భూమిలో ఉండేటటువంటి మన ప్రాణానికి రక్షకంగా ఉండేటువంటి క్రిమికీటకాలని పెస్టిసైడ్స్ వేసి నాశనం చేసేస్తున్నాం. గింజ జీవం లేకుండా తయారు చేస్తున్నాం. అన్ని కృత్రిమ గింజలే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే నేల పాడైపోతుంది, పంట పాడైపోతుంది, వాతావరణం పాడైపోతుంది, నీళ్లు పాడైపోతున్నాయి, మన బతుక్కి అవసరమైన క్రిమికీటకాలు నాశనం అయిపోతున్నాయి. ఈ ఎరువులతో పండిన పంటలు తిని మనం పాడైపోతున్నాం. అన్ని రకాలుగానే ఇది నష్టం కలుగుతోంది. ఇలాంటి నష్టం రాకుండా ఉండాలంటే మనం పంటల మీద దృష్టి పెట్టి పండించాలి. భూమి నేలలో వేస్తే ఎరువులు వేస్తే పండిస్తోంది కదా అని దాంట్లో ఉండేటువంటి సారాన్ని నిస్సారం చేయకూడదు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఎప్పుడు ఇచ్చారా? ఎంత ఇస్తారు? 1 యూనిట్ ఇస్తారు. 1 యూనిట్ అంటే 330 ml, ఒక పౌచ్ అంతే తీసుకుంటారు. ఒక ఆయన బ్లడ్ గ్రూప్ మంచిది కదా, అది ఓ గ్రూప్లో ఉందనుకోండి, ఓ గ్రూప్ అది యూనివర్సల్ గ్రూప్. అది అంటే ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. మిగతా గ్రూపులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఈ గ్రూప్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇలాంటి వాడు దొరికాడు కదా అని ఆ డాక్టర్ గారు బ్లడ్ తీసేటంటే ఆయన శుభ్రంగా 5 లీటర్ల బ్లడ్ ఎలాగో ఉంటుంది కదా, పోనీ 3 లీటర్లు తీసేద్దామని తీసాడు అనుకోండి, ఏమవుతాడు మనిషి? భూమిని కూడా ఇప్పుడు మనం చేసేది అదే కదా. అలాంటిది చేయకుండా ఉండాలి. భూమిని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే 10 కాలాల పాటు మన తరాలు ఉంటారు. ఈ అవేర్నెస్ జనాల్లో కలిగించడం కోసమని రైతులతో కలిసి పాదయాత్ర చేద్దాం. స్వామి, చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. 2 ప్రశ్నలతో నేను ముగిస్తాను స్వామి. ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటికి బాగుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా. మీరు రోజు ఎప్పుడో మీ పొద్దున ఎప్పుడో మొదలవుతుంది స్వామిజీ. ఈరోజు ముఖ్యంగా దేవాలయ భూములు స్వామిజీ కొన్ని లక్షల ఎకరాలు స్వామిజీ అన్యక్రాంతం అయిపోయినాయి. స్టిల్ ఇప్పటికీ అఫీషియల్ గా అవుతూనే ఉన్నాయి. అఫీషియల్ గా, అన్అఫీషియల్ కాదు. ఇంకా అన్అఫీషియల్ గా అవే వేరు, అఫీషియల్ గా గవర్నమెంట్ ఎండోమెంట్స్ వాటిని తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఎండోమెంట్స్ ఇవ్వట్లేదు. రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్సే వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్గా దాన్ని చేసుకోవడం చేత, దాని ఆధీనంలో వీటిని పెట్టడం చేత దేవుడి భూములంటే మా భూములే అని అనుకుని వాళ్ళ ప్రాపకం కోసమని ఆ భూములన్నిటిని కూడా వాళ్ళు అన్యాక్రాంతం చేస్తున్నారు. కానీ దుర్యోధనుడు కాలంలో కూడా, దుర్యోధనుడు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఇన్ని మనం ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, దేవాలయపు ఆస్తులు తప్ప అని దేవాలయపు ఆస్తులకు మినహాయింపు ఇవ్వాలనే ఇంగితం దుర్యోధనుడికి కలిగింది, బ్రిటిష్ వాళ్ళకు కూడా కలిగింది. ఇప్పుడు మన వాళ్ళకి కలగట్లేదు. దేవాలయం భూములే మనకి దొరికాయి కనుక మనకి అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ కింద వాటిని భావించి, దేవుడు మైనర్ కనుక వాటిని మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకోవచ్చును కనుక మేము వాటిని మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎలా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, దానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ మేము పాస్ చేసుకుంటాం అని పాస్ చేసుకుని ఇస్తున్నారు. నిజానికి వాళ్ళకి అధికారం లేనే లేదు. దేవాలయపు భూములు ముట్టుకునే అధికారం ఎవరికి లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. కానీ వాళ్ళు దాన్ని ఖాతరు చేయకుండా ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో వాటిని వాడుతున్నారు. ఇది తప్పు. సామాన్యుడు ఏం చేయొచ్చు స్వామిజీ దీనికి సంబంధించి? హాయిగా కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళి కోర్టులో న్యాయాన్ని అడగచ్చు. అడగగలగాలి, అంత ధైర్యం రావాలి. ఏం ధైర్యానికి ఉంది సామాన్యులకి? వెళ్ళి ఒక్కొక్క కేసు వేయాలి, అడగాలి.
ఇప్పుడు న్యాయం అనేది ఒకటి ఉంది కదా, రాజ్యాంగం ఒకటి ఉంది కదా, ఎస్ సుప్రీంకోర్టుకి దానికి మర్యాద ఉందా లేదా ఈ దేశంలో? సుప్రీంకోర్టుని కాదు అంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో హైకోర్టులు ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ప్రభుత్వాలు హిందూ వ్యతిరేకతని చూపిస్తా ఉన్నాయి. హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా పక్కన పెట్టు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఆ దేశం నుంచి వెంటనే బహిష్కరించాలి. లా అంత గట్టిగా ఇంప్లిమెంట్ అవ్వాలి, అయ్యే రోజు రావాలి. రావాలంటే ప్రజల్లోంచి రావాలి, చైతన్యం రావాలి, ప్రజల్లోంచే రావాలి. ఇస్తాం. దేవుడి మీద మాకు భక్తి ఉంది అని అనుకున్న ప్రతివాడికి అది బాధ్యత. స్వామీజీ, తిరుమల తిరుపతి దేవస్థానం, దీని గురించి నేను ప్రశ్న అడగకుండా ఇంటర్వ్యూ ముగించలేను స్వామీజీ. 1000 కాళ్ళ మండపం ఒకటి, రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం, దాంట్లోనే తిరుమల తిరుపతి టీటీడీలోనే తిరుమల ఉంది, తిరుపతి ఉంది. కానీ తిరుమల మాత్రమే మాది, తిరుపతి దేవునికి సంబంధించింది కాదు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంది. లూలుమాల అంటారు, లేకపోతే ఇంకేదో విపరీతమైనటువంటి చర్చిలు పెరిగిపోతా ఉన్నాయి. అక్కడ పర్మిషన్ లేని చర్చిలు దాదాపుగా 50 ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు స్వామీజీ? తిరుపతి అనే దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక ఇతిహాసం ఉంది, ఒక చరిత్ర ఉంది. చరిత్రని కాపాడటం అనేటటువంటిది ప్రతివాడికి కర్తవ్యం, ప్రభుత్వానికి అది ప్రథమ కర్తవ్యం. విదేశాల్లో అయితే 50 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ల చరిత్ర ఉంటే దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని చాలా జాగ్రత్తగా పెడతారు. కానీ మన దగ్గర అట్లాగా పెట్టే లక్షణాలు మన వ్యక్తులలో లేవు, ఆ సంస్కారం మన వాళ్ళకి లేదు. చరిత్రని మనం నాశనం చేసుకున్నా పర్లేదు, మా పబ్బం గడిస్తే చాలును అనుకునేటువంటి మనస్తత్వం జనాల్లో ఉండేటప్పుడు దాన్ని లాని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయించగలిగేటటువంటి వ్యవస్థ ఏర్పడాలి. 1000 కాళ్ళ మంటపం అనేది ఒక చరిత్ర. 14-15 శతాబ్దాల్లో కట్టినటువంటిది, అంటే 600 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. 100 ఏళ్ళు దాటిన ఒక నిర్మాణాన్ని అది డిక్లేర్ చేసినా చేయకపోయినా అదొక మాన్యుమెంట్ అవుతుంది. మాన్యుమెంట్ని కనుక ఏమైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళకి మరణదండన విధించాలి అనేది మనకి లా చెప్తోంది. నాన్ బెయిలబుల్, ఓకే, వాళ్ళకి వారెంట్ ఉంటుంది. అయితే ప్రభుత్వాలే ఆ పని చేస్తుంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకుంటారు? అది అంటే కంచెయే చేను మీసిన అన్నట్టుగా ఉండడం చేత, పైగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అది డిక్లేర్ కాలేదు కనుక ఇది ఆర్కలాజికల్ దాంట్లోకి రాదు. సరే రాదు, కొన్ని మాన్యుమెంట్, అది దేవాలయం కనుక మాన్యుమెంట్స్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? చరిత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, డిక్లేర్ చేసినా చేయకపోయినా దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ దానికి ఎప్పుడు ఉంటుంది. దానికి గౌరవించడం ప్రతివాడి బాధ్యత. దాన్ని వాడు గుర్తించకపోతే గుర్తింపజేయడం సమాజపు బాధ్యత. ఎస్, అందుకోసమే అప్పట్లో ఒక ఉద్యమం లాంటిది జరపడం జరిగింది. దానికి అనుకూలంగానే వచ్చింది, కానీ ఇప్పటిదాకా ఆ పైన ఉండేటటువంటి నేతలకి దాని మీద దృష్టి కలగటంలే. ప్రభుత్వాలు మారినా అంటే మరి కూల్చిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఇప్పటి అధికారులు దాన్ని కూడా మేము చేస్తాము అని చెప్పే వచ్చారు. అందుకే అడుగుతాను. మరి బహుశా వాళ్ళ మాటను వాళ్ళు నిలబెట్టుకుంటారో మాటని దాటుతారో చూడాలి. ఇంకా వాళ్ళ కాలం ఉంది కదా, ఇంకా కొంతకాలం. స్వామీజీ, అండ్ మరొక విషయంలో మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి స్వామీజీ. ఒకటి, నేత్రాలయం. నిజంగా అక్కడ ఆ పిల్లలకు సంబంధించినటువంటి నేను డైరెక్ట్గా చూడలేదు, కానీ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడడం జరిగింది అండ్ ఆ వీడియోస్ చూశాను. అంటే కళ్ళు లేవు అంటే నిజంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా భారము అని భావించేటటువంటి పరిస్థితులు స్వామీజీ ప్రస్తుతం. అట్లాంటి వాళ్ళకి కంప్యూటర్ విద్యని సైతం పరిచయం చేస్తున్నటువంటి నిజంగా అవి ఆలయాలే.
చాలా 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 ధన్యవాదాలు. అట్లాంటివి ఎన్నో చేస్తున్నారు, ఇంకా ఎంతో చేయాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను స్వామీజీ. అండ్ లాస్ట్గా స్వామీజీ నా చిన్న డిఫైన్ చేయాలి స్వామీజీ. మీరు 10 చెప్తాను, వాటి ఒక్క లైన్లో మీరు డిఫైన్ చేసేలాగా. ర్యాపిడ్ క్వశ్చన్ లైక్ స్వామి, క్వశ్చన్ కాదు, జస్ట్ భక్తి అంటే ప్రేమ, భగవంతుడు, మంచి విషయాల మీద ఉండే ప్రేమ. దేవుడు మన ఆకలికి కారణమైన శక్తి. చాలా లోతుగా ఉంది సమాధానం, ఇది అర్థం చేసుకో. పునర్జన్మ మనలో ఉండే తేడాలే దానికి సాక్ష్యాలు. అద్భుతం. పుణ్యం 10గురికి ఉపకారం చేసే ఏ మంచి పనైనా పుణ్యం. పాపం ఎదుటివాడి వినాశనాన్ని కోరితే అదే పాపం. ధర్మం చేయాల్సిన పనుల యొక్క క్రమాన్ని చెప్పేది ధర్మం అంటే. ముక్తి కష్టాల నుంచి బయటపడడం. అద్భుతం. గీత తల మీద రాత. రామాయణం ఆదర్శ మానవుడి చరిత్ర. సైన్స్ కనిపించిన విజ్ఞానం. వేదం కనిపించని లోతైన విజ్ఞానం. గోమాత ప్రపంచానికి ఆధారం. భారతదేశం అంతులేని చరిత్రకి మూల స్థానం. వేదాంతం తెలియాల్సిన సారం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పౌరుషానికి పరాక్రమానికి ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వైదిక విజ్ఞానానికి ఆరంభం చేసినటువంటి పునాది వేసిన మహనీయుడు. మధ్వాచార్యుల వారు భక్తి తత్వాన్ని మాత్రం తీసుకుని లోకంలోకి చేర్చిన వాళ్ళు. శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు ఆ రెండిటికి సమన్వయం చేసిన వాళ్ళు. బాగుంది స్వామీజీ. అండ్ ఆలంపల్లో ట్రైబల్ అది కూడా నేను చూశాను స్వామీజీ. అసలు ఎన్నో చాలా అద్భుతం. అండ్ ఇంత సమయం మీరు ఇంత బిజీగా ఉన్నప్పుడు అనుగ్రహించారు. చాలా 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 థ్యాంక్ యూ స్వామీజీ. 10 మందికి మంచిగా అనిపించండి, అది చాలు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.